ప్రభా మరి ఈ సమయంలో తండ్రి నీ యొక్క పాదసన్ని తండ్రి మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. మా ప్రభు మీరే ప్రభా మమ్మల్ని దర్శించండి. ప్రభా మరి పేరెంటింగ్ మీద మేము కొన్ని విషయాలు నేర్చుకోవాలని ఇష్టపడుతున్నాం. మా పిల్లల్ని పెంచడం విషయంలో మాకున్న గందరగోళాలు, మాకున్న అనుమానాలు ఇవన్నీ నివృత్తి చేసుకోవడానికి ఈ సెషన్స్ ప్రభా రేపటి వరకు మేము మాట్లాడుకోబోతున్న ఈ సెషన్స్ అన్నీ కూడా ప్రభా మీరు మిక్కిలి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చెయ్యండి తండ్రి. మీరే మా ప్రభా మా అందరితోని మాట్లాడండి ప్రభా. యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రైట్, చిన్న జోక్ చెప్పుకుందాం ముందు. వింటారా జోకులు? స్మాల్ జోక్. 15 సంవత్సరాల ఒక టీనేజ్ కుర్రోడు, 15 సంవత్సరాల కుర్రోడు వాళ్ళ యొక్క డాడీతో అన్నాడు, 10వ క్లాస్ చదువుతున్నాడు వాడు. వాళ్ళ డాడీతో అన్నాడు, డాడీ నాకు బైక్ కావాలి డాడీ అన్నాడు. నీకిందిరా బైకు, నువ్వు ఇంకా 10వ క్లాస్ చదువుతున్నావు? మా ఫ్రెండ్స్ అందరూ కూడా బైకుల్లో వస్తున్నారు, నేను ఒక్కనే సైకిల్ మీద వెళ్తున్నాను, నాకు బైక్ కావాలన్నాడు. డాడీ అన్నాడు, ఓకే సెట్టడా, ప్రైజ్ గాడ్, ఓకే. డాడీ అన్నాడు, ఓకే కొంటాను, కానీ 3 షరతులు, 3 కండిషన్స్. చెప్పండి డాడీ. నెంబర్ 1, నువ్వు ప్రతిరోజు దేవుని వాక్యం చదివి దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో నోట్స్ రాయాలి, నీ క్వైట్ టైం నోట్స్ రాసుకోవాలి ఫస్ట్. నెంబర్ 2, రాబోతున్న హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్లో నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి. నెంబర్ 3, నీకున్న పెద్ద జుత్తు కత్తిరించాలి. ఓకే, నీకున్న పెద్ద జుత్తు కత్తిరించాలి. ఓకే డాడీ, డన్ అన్నాడు. సో 3 నెలల తర్వాత వచ్చాడు. డాడీ ఇదిగో నా క్వైట్ టైం నోట్స్, దేవుడు నాతో ఏం మాట్లాడాడో చూడండి. చూశాడు, బా సూపర్. డాడీ ప్రోగ్రెస్ రిపోర్ట్, ఫస్ట్ ర్యాంక్, వావ్. డాడీ అన్నాడు, ఒరే 3వ షరతు ఏంటి? మరి ఎందుకు కత్తిరించలేదని అడిగాడు డాడీ. 3వ కండిషన్ ప్రకారం జుత్తు కత్తిరించాలి కదా, ఎందుకు కత్తిరించలేదు అన్నాడు. కొడుకు అన్నాడు, ఏంటి బైబిల్ చదువుతున్నారు డాడీ మీరు? బైబిల్లో ఎవరికి పెద్ద జుత్తు లేదు? అసలు ప్రవక్తలకు అందరికీ పెద్ద జుత్తులు ఉన్నాయి. అసలు సంసోను బలం అంతా అందులోనే ఉంది అసలు. కాబట్టి ఏం చదువుతారు డాడీ మీరు బైబిల్? మరి అంత లెక్కనే వస్తే మరి యేసుప్రభు కూడా పెద్ద జుత్తు లేదా? యూదులు అందరికీ ఉండేది కదా పెద్ద జుత్తు. కొన్నిసార్లు మన పిల్లలు మనల్ని ఆదిమానవుల్లా చూస్తుంటారు మనల్ని. అంటే వాళ్ళకున్న కంప్యూటర్ నాలెడ్జ్ మనకు లేకపోయి ఉండొచ్చు, కానీ దే ఆర్ మోరల్లీ వీక్, నైతికంగా వాళ్ళు బలహీనులు. ఓకే, సో డాడీ అన్నాడు, ఓకేరా కరెక్ట్ చెప్పారు, బైబిల్ బాగా చదివావు, అందరికీ పెద్ద జుత్తులు ఉన్నాయి, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నడుచుకొని వెళ్ళిపోయావు, నువ్వు కూడా నడుచుపో. అంటే కొన్నిసార్లు మన పిల్లలు మనం ట్రాప్ చేయడానికి రకరకాలు ప్రయత్నిస్తుంటారు. సో పేరెంట్స్గా మనం కాస్త వైజ్గా ఉండాలి అంతే వాళ్ళతోనే. ఓకే ఓకే, మన టాపిక్ చిల్డ్రన్ గాడ్స్ గిఫ్ట్, ఫినిష్డ్. చిల్డ్రన్ గాడ్స్ గిఫ్ట్, పిల్లలు దేవుని బహుమానం ఉన్నోళ్ళు చెయ్యొద్దండి ఇక్కడ. అందరు ఎత్తారా? ఓకే రైట్, వెరీ గుడ్. మరి ఎన్నిసార్లు ఈ బహుమానం పట్టుకున్నారే పనికి పనులోడా, నా కడుపుని చెడబుట్టేవరా, ఎన్నిసార్లు తిట్టలేదు ఈ బహుమానం పట్టుకొని. ఓకే పోనది వదిలేయండి. ఒకవేళ పిల్లలు పుట్టకపోతే ఆ యొక్క వివాహానికి అర్థం ఉందా లేదా? లేదా లేదా నన్ను చేయొద్దండి. ఫస్ట్ పిల్లలు పుట్టకపోతే వివాహానికి అర్థమే లేదని వాళ్ళు చేయొద్దండి. 1 2 3 4 5 ఎత్తారు, రైట్. అర్థం ఉందని వాళ్ళు చేయొద్దండి. కొంతమంది కొంతమంది వైఎస్ఆర్సీపీ తెలియదు, టీడీపీ తెలియదు, చాలా తెలివి ఉన్నారా మీరు. ఓకే, వివాహాన్ని ఒక త్రిభుజంతో పోలిస్తే పై కోణము గాడ్ దేవుడు, ఇటుపక్క కోణం భర్త, ఇటుపక్క కోణం భార్య, ఈ ముగ్గురుతో ఈ యొక్క త్రికోణము ఫినిష్ అయిపోయింది. పిల్లలు పుట్టిన తర్వాత పూర్తి అవ్వలేదు. పిల్లలు కేవలం యాడింగ్స్ మాత్రమే.
సో పిల్లల్ని బట్టి నీ వివాహానికి ఫలవర్తం అనేది కాదు. పిల్లలు కేవలం గిఫ్ట్స్ మాత్రమే. పిల్లలు పుట్టినా పుట్టకపోయినా వివాహము పరిపూర్ణం అయిపోయినట్లే. రైట్. కొన్నిసార్లు దేవుడు పిల్లలు ఇవ్వకపోవడానికి కారణం మేబీ వేరొక పిల్లవాడిని తల్లిదండ్రులని పిల్లవాడిని మీరు దత్తత తీసుకోవాల్సి ఉంటుందేమో. ఆ కోణంలో కూడా ఆలోచించడం మొదలు పెట్టండి. ఈ రోజుల్లో ఎవరికైతే పిల్లలు లేరో దత్తత తీసుకోవడం వచ్చేటండి. మా కడుపు పుట్టబోతే దత్త ఏంటండి? ఆ లెక్కన వస్తే నువ్వు నేను దత్తపుత్రులు. దేవుడు మనల్ని దత్తత తీసుకున్నాడు మనల్ని, అంతేనా? ఒక విధంగా చెప్పాలంటే యోసేపు యేసుప్రభుని దత్తత తీసుకున్నాడు. తన సొంత కొడుకు కాదు యేసుప్రభు కదా. జీసస్ హిమ్సెల్ఫ్ ఈజ్ అడాప్టెడ్ సన్ టు జోసెఫ్. మనందరూ కూడా ఆత్మీయంగా దత్తపుత్రులు. మనందరూ కూడా యేసుక్రీస్తుని బట్టి మనం దత్తత తీసుకొని పడ్డాం. కాబట్టి దత్తత అనేసరికి అయిపోకండి, ఏమైపోకండి దత్త అనేసరికి. ఇప్పుడు నా కుమారుడు, నా కోళ్ళు ఉన్నారు. నా కుమారుడు కోళ్ళకి ఆల్రెడీ ఒక కొడుకు పుట్టాడు. వాడికి 2.5 సంవత్సరాలు. ఇప్పుడు వాళ్ళు రెండో బిడ్డ గురించి వెళ్ళటం లేదు. రెండో బిడ్డ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దత్తత తీసుకోవాలి. ఆల్రెడీ అప్లై చేసేసుకున్నారు వాళ్ళు. మేబీ ఒక వెయిటింగ్ లిస్ట్లో పెట్టారు వాళ్ళని. ఆ థింకింగ్లోకి మన నెక్స్ట్ జనరేషన్ వెళ్ళాలి. ఓకే, సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఐడియా. ఒకవేళ పిల్లలు లేని వాళ్ళ గురించి చెప్తున్నాను. పిల్లలు ఉన్న మా కొడుకే, ఇంకా పిల్లలు పుట్టించే కెపాసిటీ ఉన్న వాళ్ళే ఒక అమ్మాయిని దత్తత చేసుకోవడానికి సిద్ధమయ్యారు. వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ అప్లై చేసుకున్నారు. నా కుమార్తె కూడా అదే తలంపు. ఒక కుమారుడు, ఒక బిడ్డగా తన కడుపు నుంచి రావాలి, ఇంకో బిడ్డని దత్తత తీసుకోవాలి. సో ఆ కోణంలో కూడా మీరు ఆలోచించవచ్చు. ఓకే, చాలామంది ఇక్కడ ఎలా కూర్చుంటారంటే నేర్చుకుంటాం, ఇంకా మా పిల్లల్ని మొత్తానికి కుమ్మెస్తం పట్టుకొని ఈ టెక్నిక్స్తోనే. జాగ్రత్త వినండి. పేరెంటింగ్ అనేది 80% తల్లిదండ్రులకి, 20% చిల్డ్రన్కి. మనం మార్చేద్దామని కూర్చుంటున్నాం అక్కడ. 80% మనలో మారాలో ఇప్పుడు చెప్పబోతున్నాను ఈ 2 రోజులు. ఏ ఏరియాస్లో మనం మారాలో చెప్పబోతున్నాం. సో పేరెంటింగ్ 80% is about for parents and only 20% for children. కాబట్టి ఇక్కడ మనం చాలా విషయాలు సెట్ చేసుకోవాల్సి ఉంది పేరెంట్స్గా. చాలా ఇంపార్టెంట్ అది. రైట్, చూద్దాం మనం. సారీ, 1 minute. యా, సో దేవుడు మన పిల్లల పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. ఫస్ట్ థింగ్ నువ్వు నేర్చుకోవాల్సింది, ఆయన నీ చేతిలో ఒక బిడ్డను పెట్టాడంటే ఆయనకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆశావాదికి నీ కడుపులో నీ గర్భంలో ఒక బిడ్డను పడియలేదు, నీ చేతిలో ఇద్దరు చేతిలో ఒక బిడ్డను పడియలేదు. హి హ్యాస్ సమ్ ఎక్స్పెక్టేషన్స్. నువ్వు నీ పిల్లల మీద హక్కుదారుడు కాదు, నువ్వు కేవలము గృహ నిర్వాహకుడు మాత్రమే. యు ఆర్ నాట్ ద ఓనర్, యు ఆర్ ద జస్ట్ స్టీవర్డ్. గుర్తుపెట్టుకున్నది. నువ్వు కేవలము హక్కుదారుడు, ఎంత మాత్రం కూడా నువ్వు హక్కుదారుడు కాదు. నువ్వు కేవలము ఏంటది? గృహ నిర్వాహకుడు మాత్రమే. యా, గృహ నిర్వాహకుడు మాత్రమే నువ్వు. అందుకే మనకి కీర్తన 127:3 ఉంది కదా, పిల్లలు అక్కడ ఉంది. అక్కడ రాసి ఉంచండి ఆల్రెడీ. అక్కడ ఏముంది? అక్కడ 2:3 చదవండి. 127:3. కుమారులు యెహోవా ఇచ్చే బహుమానము. నో జాగ్రత్త. గర్భఫలం ఆయన ఇచ్చు. స్వాస్థ్యం ఉంది అక్కడ, అది లేదా? అది నాకు కావాలి. ఫస్ట్ థింగ్, ఫస్ట్ స్వాస్థ్యము, రెండోది బహుమానమే. ఇంకెలా చెప్పారంటే 4వ చదవండి. బలవంతుని చేతిలో బాణం వంటి వారు. సో ఈ 2 మీరు జస్ట్ అలాగ ఉంచుకోండి. ఈ 2 వచనాలు అలాగ ఉంచుకోండి. ఓకే, రైట్.
అయితే ఇక నువ్వు నేను ఆలోచించవలసింది ఏంటి? ఇలాంటి బిడ్డల్ని ఎలాగ గర్భంలోనే లేపేస్తున్నాం మనం? గర్భస్రావాలు అయిపోతున్నాయి. అది ఎంత పాపమో కొంత మనం అర్థం చేసుకోవాలి. మేము చేయలేదన్నా మీరు చేయకపోవచ్చు, కానీ చేస్తున్న వాళ్ళు మీరు ఎలాగ ఆపగలరో చెప్తాను. ఆల్రెడీ ఎవరైతే గర్భస్రావం చేస్తారో వాళ్ళు దేవుని సన్నిధిలోని ఎంత మర్డర్ చేస్తారో, ఒక నరహంతకులుగా వాళ్ళు ఏ విధంగా దేవుని సన్నిధిలో క్షమాపణ అడగాలో చెప్తున్నాను. ఇప్పుడు ఇప్పుడు చాలాసార్లు ఈ దినాల్లోని స్త్రీలు ఏంటంటున్నారంటే, ఇది నా శరీరము, నా శరీరాన్ని నేను కాపాడుకోవాలి అని చిన్న సమస్య వచ్చేటప్పుడు ఏం చేస్తున్నారంటే గర్భాన్ని తీసేస్తున్నారు. రైటే, ఇది నా శరీరం, ఇది నా హక్కు, దీన్ని సంరక్షించవలసింది నా బాధ్యత, ఇవన్నీ మాటలు కరెక్టే, నేను లేదనట్లేదు. కానీ గర్భస్రావం నువ్వు చేయించక ముందు నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టి నువ్వు దేవుని దగ్గర నుంచి ఆయన చిత్తాన్ని నువ్వు తెలుసుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ విశాఖపట్నంలోనే మాకు తెలిసిన ఒక జంట, మా పిల్లల వయసు ఉంటారు, తనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చి మిస్క్యారేజ్ అయిపోయింది. 3వ నెల 4వ నెలలో మిస్క్యారేజ్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ టైము 1 or 2 years తర్వాత మళ్ళీ సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వచ్చింది. రెండోసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ప్రతి నెల మామూలు రెగ్యులర్ చెకప్లకి వెళ్తుంది. సడన్గా ఒక నెల రెగ్యులర్ చెకప్కి వెళ్ళేటప్పుడు ఆ గైనకాలజిస్ట్కి ఏదో డౌట్ వచ్చి పీడియాట్రిషియన్కి రెఫర్ చేసింది. పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి పీడియాట్రిషియన్ చెక్ చేసింది. అది ఏంటన్నాడంటే, నీ గర్భంలో ఉన్న బిడ్డకి హార్ట్ ప్రాబ్లం ఉంది కాబట్టి నువ్వు ఏం చేయాలి, తీసేయాలన్నారు. తీసేయాలనేటప్పుడు వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు విశ్వాసులు కాబట్టి ఇద్దరు ప్రార్థన చేశారు. ప్రభా, గర్భం తెరుచుట నీ పని కదా, నువ్వు ఇచ్చావు, మరి డాక్టర్లు ఇలా చెప్తున్నారు, ఏం చేయాలి ప్రభా అనేటప్పుడు, ఎందుకు దేవుడు వాళ్ళతో వాక్యం ద్వారా తీయొద్దండి ఉంచుకోండి అని అన్నారు. తీయొద్దండి ఉంచుకోండి అనేటప్పుడు ఈ అమ్మాయి ఏం చేసిందంటే, దేవుడు స్పష్టంగా తనతో మాట్లాడాడు కాబట్టి ఆ విశ్వాసం వచ్చి నెక్స్ట్ మళ్ళీ 1 week తర్వాత రమ్మన్నారు. వెళ్తే మరి ఏం డిసైడ్ చేశారంటే, మేము తీద్దాలంచుకోలేదు, ఈ బిడ్డ నుంచి. ఆ డాక్టర్ ఏమో వ్యంగ్యంగా నవ్వింది, ఏ పిచ్చోళ్ళు చెప్తున్నా కూడా ఉంచుకోవాలంటున్నారు, జీవితకాలం ఈ సమస్యతో జీవించాలని చెప్పి. మొత్తానికి వాళ్ళకి ఎవరు డాక్టర్ నవ్వారు ఏంటో వాళ్ళకి అనవసరం, దేవుడు మాట్లాడాడు, విధేయత చూపించారు. సో 9 నెలలు మోసారు. మోసిన తర్వాత డాక్టర్ చెప్పారు, మీరు కన్నా బేబీకి ఈ ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లం ఉంటుంది, ఈ వయసులో ఇన్ని సంవత్సరాలు చిన్న బిడ్డగా ఉంటప్పుడు ఈ ఆపరేషన్ చేయాలి, టీనేజ్ వయసులోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఆపరేషన్ చేయాలి, బేబీకి ప్రాబ్లమ్స్ ఉంటుంది, చాలా చెప్పారు. మొత్తానికి ఇవంతటితోని తను 9 మాసాలు మోసింది. ప్రార్థన చాలామంది ప్రార్థన చేశారు. డెలివరీ అవ్వింది. డెలివరీ అయిన తర్వాత చక్కటి మగపిల్లడు పుట్టాడండి. అసలు ఆడ మొహం చూస్తే ఆడపిల్లే, ఆడ కళ్ళు అదంతా ముద్దుగా. అయితే బెంగళూరుకి తీసుకొని వెళ్ళారు. చూసిన తర్వాత డాక్టర్లు ఏంటంటే, హెల్దీ బేబీ అంటే హెల్దీ బేబీ. బెంగళూరు తీసుకొని వెళ్ళారు. బెంగళూరులో డాక్టర్లు చూసి ఏంటంటే, ప్రస్తుతానికి ఎలాంటి మెడికల్ ఇంటర్వెన్షన్ ఏం అక్కర్లేదు, చూస్తాం, టీనేజ్లో అవసరం ఉంటే చేస్తాము. ఆడు ఇప్పుడు హెల్దీ పిల్ల, ఆడు స్కూల్కి వెళ్తున్నాడు. మొన్న రీసెంట్లీ ఫేస్బుక్లో వీడియో పెట్టారు, వాళ్ళ అమ్మ నాన్న ఎంత చక్కగా డాన్స్ చేస్తున్నాడు. ఇది మన దేవుని కార్యాలండి. కాబట్టి అసలు గర్భస్రావం ఎలా చేస్తారు ఎప్పుడని ఎవరైనా విన్నారా? మనకు తెలిసిన వరకు ఏంటి, మెడికల్ ట్రీట్మెంట్ ఏంటంటే ఏదో ఇంజెక్షన్ వేస్తారు, లోపల బేబీ చచ్చిపోతుంది అని అనుకుంటాం. కానీ యాక్చువల్లీ గర్భస్రావం ఎలా చేస్తారు, ఈ బొమ్మ చూడండి ఒకసారి. చూసారా ఏంటున్నది అక్కడ చెప్పండి. బేబీ పార్ట్స్ అంతా కట్, ఎందుకంటే ఒక్కసారి తీసేయలేరు కదా, బేబీ పార్ట్స్ అంతా కట్ చేసేసి బేబీని బయట తీస్తారండి. అందుకే మేము ఏంటంటామంటే, నడి రోడ్డున ఒక వ్యక్తిని కచక్ అని పొడిచి చంపేస్తే మర్డర్ అని అంతామే, మనము గొంతు చీల్చి మర్డర్ అయిపోయిందని. ఎంతోమంది తల్లులది మర్డరల్ కింద మారిపోయారండి గర్భంలో వచ్చేసి. అందుకే మన దేశంలోనే చెప్పట్లే కదా సెక్స్ స్కానింగ్ తర్వాత. ఎందుకు చెప్పట్లేదు? ఆడపిల్ల అనేసరికి
తీసేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూర్చున్న స్త్రీలారా, అందుకే ఒక వ్యక్తి ఏంటన్నాడంటే వూమ్స్ హ్యావ్ టర్న్డ్ ఇంటూ టూమ్స్. ఇంగ్లీష్ అర్థమయ్యేళ్ళకి అర్థం ఉంటుంది. గర్భాలంట సమాధులుగా మారిపోయాయంట పిల్లలకి. అసలు మామూలుగా ఏంటంటారు, బిడ్డకి అన్నిటికన్నా సురక్షితమైన స్థలం ఏంటంటారు, తల్లి గర్భం. అక్కడ కూడా సురక్షితం లేదండి. సో ఇక్కడ కూర్చున్న స్త్రీలారా, భార్య భర్తలారా, ఒకవేళ ఎవరన్నా మీరు చేసుంటే ఏ కారణం బట్టి అన్న దేవుని దగ్గర క్షమాపణ అడగండి, బికాజ్ యూ డిడ్ మర్డర్. రెండోది, ఒకవేళ మీరు చేయకపోయి ఉంటే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా చేసుంటే, లేకపోతే చెయ్యాలని అనుకుంటుంటే, చాలామంది తల్లిదండ్రులు భార్య భర్తలు ఏం చేస్తారంటే, మేమే ఆర్థికంగా నలిగిపోతున్నాం అక్క, ఇంకొక నోరుని ఎక్కడ మేము పోషించగలుగుతాం, అందుకే తీయించేస్తున్నాం అక్క అని. నేనేంటంటానంటే, నీ గర్భంలోని బిడ్డ వేసే దేవుడికి ఆ బిడ్డకి తిండి కావాలి, పోషించబడాలనే జ్ఞానం లేదు. లేకపోతే ఇంకోటి, ఈ దినాల్లో అమ్మాయిలు ఏం చెప్తారంటే, పెళ్ళి అయిపోయిన తర్వాత మేము ఇప్పుడు పిల్లల గురించి మేము ఆలోచించట్లేదు. ఏంటంటారు, మా కెరియర్ బిల్డ్ చేసుకోవాలి ముందు, మేము ఇప్పుడు రెడీ లేవు, ఒక బిడ్డను మేము తీసుకోవడానికి రెడీ లేదు. నేను వాళ్ళతో ఒకటే అంటాను, ఏంటంటానంటే, దేవుని టైం టేబుల్కి విధేయత చూపించండి. దేవుడు నీకు ఒక బిడ్డ ఇస్తే ఆ బిడ్డను పట్టించుకోవాలి, ఆ బిడ్డను కేర్ తీసుకోవాలి, నీకు కూడా కెరియర్, ఇవన్నీ హీ నోస్. ఆయన ఏంటి, సర్వ జ్ఞాని అయిన దేవుడు. నీకు నా బిడ్డ గర్భంలో నేను కనినా కూడా నా బిడ్డ గురించి ఎక్కువగా పట్టించుకునేవాడు. అది నువ్వు నమ్మితే నువ్వు దేవునికి టైము డిక్టేట్ చేయవు. నేను అలాంటి అమ్మాయిలు చాలామంది చూశాను, వద్దు అనుకుంటారు, మళ్ళీ కావాలంటారు. కావాలనేటప్పుడు దేవుడు వెయిట్ అని అంటాడు, అప్పుడు కిటకిటలాడిపోతారు. అప్పుడు నేను అంటాను, గాడ్ ఈజ్ నాట్ అ ఫూల్. నువ్వు నేను ఆయనకి టైం డిక్టేట్ చేయడానికి హూ ఆర్ వి? ఆయన మూర్ఖుడు కాదు. ఆయన ఎప్పుడు నీకు ఆశీర్వాదాలు పంపించాలి ఆయన తెలుసు. నమ్ము, కృతజ్ఞత గల హృదయంతో ఆ గిఫ్ట్ని తీసుకో. మళ్ళీ చెప్పారు కదా, కేవలం గృహ నిర్వాహకులమే, నాది ఆజమాయిష్ చెయ్యొద్దు. ఈ గిఫ్ట్ని ఏం చేయాలి, తిరిగి మళ్ళీ ఆయనకు అప్పచెప్పాలి. తండ్రులారా, ఇందాక ఫస్ట్ సెషన్లో ఒక మాట చెప్పారు. ఫస్ట్ సెషన్లో నిన్న చెప్పారు. ఏంటి చెప్పారు, భర్తలతో మాట్లాడుతూ ఏంటన్నారంటే, భర్తలారా, దేవుడు మీతో మాట్లాడుతుంటాడు ఏంటంటే, నా కుమార్తెని నీకు అప్పచెప్పాను. ఎవరా కుమార్తె? భార్య. ఎందుకు అప్పచెప్పానంటే, నువ్వు బాధ్యతగా, నమ్మకంగా, జాగ్రత్తగా నా కుమార్తెని నా ఇంటికి చేర్చుతావని. అంతేకాదు, కుమార్తెను ఒక్కటినే కాదు, దేవుడు ఇంకో మాట కూడా అంటున్నాడు. ఏంటి తెలిసిందా, నా పిల్లలు కూడా నీకు నేను ఇచ్చాను, జాగ్రత్తగా తిరిగి మళ్ళీ నా ఇంటికి చేర్చాను. ఎందుకంటే ఆ దినాన్న, ఆ తీర్పు దినాన్న ఫస్ట్ భర్తే వెళ్తాడండి ముందు. అక్కడ భార్యకి నువ్వు చాలా ప్రార్థన పరురాలు కదా, నువ్వు వెళ్ళి ముందంటే దేవుడు పిలకపెట్టి నిన్నే ముందులో అవుతాడు. నువ్వు జవాబు చెప్పినావు, ఏది నా కూతురు, ఏది నా పిల్లలు. అంతగా దేవుడు ఆదాం క్వశ్చన్ చేశాడు, అవ్వను కావలేదు, అవ్వ తినిపించింది కాదంటలేదు. ఇందాక ఆయన చాలా చక్కగా షాన్ చెప్పాడు. ఎవరు క్వశ్చన్? భార్య అజ్ఞానం అవ్వి తిన్నది, కానీ ఆదాను తెలుసు నా చేయకూడదు. సో తినేసిన తర్వాత దేవుడని ఏవో వచ్చేటప్పుడు, అవ్వా ఎక్కడున్నావు, తినిపించావని అన్నాడా? ఏంటన్నాడు? సో హెవీ రెస్పాన్సిబిలిటీ. భార్యలాగా మీ భర్తలకు ఉన్న ఈ గొప్ప బాధ్యతలోని దేవుడు మనల్ని రేపు సాయంకాలం లాస్ట్ సెషన్లోని ప్రార్థన చేయండి, లాస్ట్ సెషన్ అది మాట్లాడాలనుకుంటున్నాం. మనము సాటి అయిన సహకారాలు ఈ బాధ్యత నెరవేర్చేదిలో. అర్థమైందండి? సో గుర్తుంచుకోండి, ఇప్పుడు చాలామంది గర్భం అంటే వివాహం కాకముందే గర్భాలు ధరిస్తారు, వివాహం కాకముందే. మనం ఏంటంటామంటే, ఇంగ్లీష్లో ఏంటంటారంటే, అలాంటి బేబీలను ఏంటంటారంటే ఇల్లెజిటిమేట్ పిల్లలు అంటారు. కానీ ద చైల్డ్ ఈజ్ నాట్ ఇల్లెజిటిమేట్, ద పేరెంట్స్ ఆర్ ఇల్లెజిటిమేట్స్.
ఇంగ్లీష్లో తెలుగులో చెప్పండి. అంటే పెళ్ళి కాకముందే గర్భం దారిచేస్తే మనం ఏమనుకుంటా అంటే వాడు వ్యభిచారం వల్ల పుట్టినోడు అనేస్తున్నాం మనం. అక్రమంగా పుట్టినోడు అంటాం మనం. కానీ ఇక్కడ బిడ్డ అక్రమం కాదు, అక్కడ ద పేరెంట్స్ ఆర్ అక్రమం, ద అమ్మాయి అబ్బాయి ఇది అక్రమం. అది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో నో చైల్డ్ ఈజ్ ఇల్లిజిటిమేట్, వెదర్ బోర్న్ వెడెడ్ ఆర్ అన్వెడెడ్, వెడ్ లాక్ నుంచి పుట్టినా అన్వెడ్ లాక్ నుంచి పుట్టినా హీఈస్ లెజిటిమేట్ 100%. అందుకేం డోకా లేదు. ఇప్పుడు జహూని వ్యభిచారంలో పుట్టినాడు. వ్యభిచారం పుట్టాడు చెప్పి బ్రదర్స్ ఏం చేశారంటే, నువ్వు మా అమ్మకి మా నాన్న వ్యభిచారం వల్ల పుట్టావు, నువ్వు గెట్ అవుట్ బయట తోసేశారు. కానీ దేవుడు ఎవరిని పట్టుకున్నాడు తీసుకొచ్చే ముందు? జెఫ్తానే పట్టుకున్నాడు. సో ఈజ్ నాట్ ఇల్లిజిటిమేట్ చైల్డ్. మేబీ పేరెంట్స్ ఆర్ ఇల్లిజిటిమేట్, హీజ్ లెజిటిమేట్ దేవుని దృష్టిలో. మనం జస్ట్ మన మైండ్లో అర్థం చేసుకొని పెడతాం. నేను ఇంకోటి చూడండి, ఇంక చూడండి, అబార్షన్ అంట 2 హృదయాలని పగలగొడద్దంట. ఫస్ట్ ఎవరంటే సారీ, వన్ హార్ట్. అబార్షన్ చేసేటప్పుడు ఒక గుండె ఆగిపోతుంది. ఎవరి గుండె? బేబీ. ఒక గుండె విరిగిపోతుంది, దేవుని గుండె పగిలిపోతుంది. బిడ్డ గుండె ఆగిపోతుంది, దేవుని హృదయము పగిలిపోతుంది. ఇంకోటి ఇది చూడండి, అబార్షన్ కిల్స్ ట్వైస్. అబార్షన్ అంటే 2 సార్లు చంపుతుంది అండి. ఫస్ట్ ఏం చేస్తుంది? ఆ బేబీని చంపేస్తుంది. ఇంకేం చంపుతుంది తెస్తుందండి? తల్లి ఒక మనస్సాక్షిని చంపేస్తుంది. అబార్షన్ ఇస్ ప్రొఫౌండ్లీ యాంటీ ఉమెన్. ఈ దినాల్లో చేసేస్తున్నారు కానీ స్త్రీలు చెప్తా కదా, వక్రీకరించబడిందండి. వక్రీకరించబడింది. నా శరీరం అని అంటారు. చెప్పి నాకు అక్కర్లేదు, ఈ బేబీ నాకు ఆటంకం కనిపిస్తుంది, అడ్డుగా ఉంది, ఇది నా శరీరము, మై బాడీ మై చాయిస్ అని అంటున్నారు. నిజమంటే అది మై బాడీ అండి. వాక్యం ఏం చెప్తుంది? మీ దేహము. కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలి. 3/4 ఆఫ్ ఇట్స్ విక్టిమ్ ఆర్ ఉమెన్. అబార్షన్లోని చాలామంది బాధకరమైన విషయం ఏంటంటే, చాలామంది స్త్రీలకి ఇష్టం లేకుండా బలవంతంగా చేయించిన భర్తలు ఉన్నారు, అత్తమామలు కూడా ఉన్నారు. సో హాఫ్ ద బేబీస్ అండ్ ఆల్ ద 3 భాగాలు ఈ అబార్షన్లో స్త్రీలు విక్టిమ్స్, తర్వాత బేబీ అండ్ మదర్. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం కొంచెం వర్డ్ ఆఫ్ గాడ్ తీసుకొని దాంతోపాటు మనం కొంచెం సైకాలజీ అన్ని టచ్ చేసుకుంటూ వెళ్తాం ఇప్పుడు మేము. కాబట్టి మీరు జాగ్రత్తగా వినాలి ఈ టాపిక్, వెరీ పవర్ఫుల్ టాపిక్ ఇది. సో పిల్లలు దేవుని యొక్క స్వాస్థ్యం అయినప్పుడు, వెల్త్ అయినప్పుడు, నీ చేతిలో ఒక ₹1,00,00,000 పెట్టాను అనుకో, నాగరాజు ఏం చేస్తావు? నాగరాజు ఏడు అవునావా? నీ చేతిలో ₹1,00,00,000 పెట్టాను అనుకో, ఏం చేస్తావు? ఇమ్మీడియట్ దాన్ని ఇన్వెస్ట్ చేస్తావా? గొయ్యి తీసి కప్పెట్టి ఉంచుతావా? లేకపోతే ఎక్కడ పెట్టాలి? ఏ స్టాక్ మార్కెట్స్లో పెట్టాలి, లేకపోతే ఏ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి, ఇవన్నీ కూడా నేను ఆలోచిస్తావు. నువ్వు ఎక్కడ ఇల్లు కొనాలి, ఎక్కడ మంచి వస్తుంది అంటే నువ్వు ఇన్వెస్ట్ చేస్తావు. కాబట్టి పిల్లలు ఎప్పుడైతే స్వాస్థ్యం అని చెప్పినప్పుడు, పిల్లలు వాళ్ళు ఆస్తి అని చెప్పినప్పుడు నువ్వేం చేస్తావు? పిల్లల్ని ఫస్ట్ థింగ్, ఇప్పుడు నాగరాజుకి నేను ₹1,00,00,000 ఇస్తాను అనుకోండి, వద్దని అంటాడా? ప్రైజ్ ది లార్డ్ అన్నా, ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాను దేవుడు మీ ద్వారా మాట్లాడాడు అంటావా? నాగరాజు అంకులు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాను దేవుడు మీతో కలిపాడు అంటాం. ఈ యాక్సెప్ట్ ఇట్. సిన్స్ చిల్డ్రన్ ఆర్ వెల్త్, పిల్లలు దేవుని యొక్క స్వాస్థ్యం కాబట్టి దాన్ని ఏం చేయాలి? ముందు యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? యాక్సెప్ట్ ఇట్, డోంట్ రిజెక్ట్ ఇట్. చాలామంది పిల్లలు కడుపులో పడిన తర్వాత ఏంటంటే ఇప్పుడు అనుకోలేదండి, పడిపోయిందండి. జాగ్రత్తగానండి. దాన్ని ఏమంటామంటే, దాన్ని సైంటిఫిక్ టర్మ్ ఏంటంటే, దాన్ని సైకలాజికల్ టర్మ్ కూడా ఏమంటా ఉంటుంది, దాన్ని ప్రీనేటల్ రిజెక్షన్ అంటాం. అంటే గర్భంలో ఉండగానే బిడ్డ ఆ పిండము అనుకోకుండా పడిపోయిందని అస్సలు అనుకోలేదంటే, ఏ బాబు మరి ఏం చేస్తాం, మా కర్మ పడతాను, తప్పదు మరి కనాలి. ఈ వర్డ్స్ అన్నీ కూడా లోపలున్న పిండము తీసుకుంటుంది. వాడు బయటకు వచ్చినప్పుడే వాడు నేను వేస్ట్ అన్న, నేను అక్కరలేదు
నేను భారము, నేను అక్కర్లేదు అన్న రిజెక్షన్ ఫీలింగ్స్తో సైకలాజికల్గా వస్తాడు. మీకు తెలియదు అది. ఇది ఎంతవరకు సైంటిఫిక్గా, ఎంతవరకు వర్డ్ ఆఫ్ వర్డ్ చెప్తాను. ఇప్పుడు మరియా ఎలిజబెత్ దగ్గరికి వెళ్తుంది కదా, వరదను మాట్లాడుతుంటే ఈ మాటలు నా చెవున పడిన వెంటనే నా గర్భంలో ఉన్న శిశువు, దట్ ఈస్ ద థింగ్. ఇట్స్ సైంటిఫిక్ అండ్ స్క్రిప్చర్ కూడా. అంటే మనం పాజిటివ్ మాటలు మాట్లాడినా పిండంతోనే అది రెస్పాండ్ అవుతుంది, నెగిటివ్ మాట్లాడినా రెస్పాండ్ అవుతుంది. చాలాసార్లు తల్లులకి గర్భంతో ఉన్న స్త్రీలకి ఏం చెప్తారంటే, ఇంట్లోని విశ్వాసులైన స్త్రీలకి ఏంటంటారంటే, ఇంట్లోని చక్కటి దేవుని పాటలు మ్యూజిక్ పెట్టండి. నేను అది అనుభవించానండి. మా బాబు కడుపులో ఉండేటప్పుడు, వాడు కడుపులో ఉన్నది అప్పుడు పెద్ద మంచి వర్షిప్ లీడర్, మంచి మ్యూజిషియన్. సో వాడు కడుపులో ఉండేటప్పుడు ఇలాగ మ్యూజిక్ పెడితే లోపల ఎంత తిరిగేవాడు, మరి వాడికి అర్థమవ్వేదో ఏంటో నాకు తెలియదండి. సంతోషంతో తిరిగాడు. ఇలా టేప్ రికార్డ్ ఆఫ్ చేసిన వెంటనే క్వైట్ అయిపోయేవాడు. ఎగ్జాక్ట్గా వాడు ఇది నాట్ ఓన్లీ పాస్టర్ మాత్రమే కాదు, నా కొడుకు ముంబైలో ఈజ్ అ పవర్ఫుల్ వర్షిప్ లీడర్. అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వేస్తాడు. ఇది బేసికలీ డ్రమ్మర్ వాడు. యాక్చువల్ డ్రమ్స్ వాయిస్తూ వర్షిప్ లీడ్ చేయడం చాలా కష్టం. గిటార్ వాయిస్తూ వర్షిప్ లీడ్ చేయొచ్చు, కీబోర్డ్ వాయిస్తూ వర్షిప్ లీడ్ చేయొచ్చు, బట్ డ్రమ్స్ వాయిస్తూ వర్షిప్ లీడ్ చేయడం చాలా కష్టం. మన భారతదేశంలో ఆల్మోస్ట్ వెరీ రేర్. హీఈస్ ద వన్ వర్షిప్. అంటే ఈ గర్భంలో ఉన్నోడు ఆ వర్షిప్ సాంగ్స్కి వాడికి రెస్పాండ్ అవుతాడని మాకు అప్పుడే అర్థమైపోయింది. బేబీ వీడికి మ్యూజిక్ పిచ్చి ఉన్నోడు వస్తున్నాడు, మాకు అర్థమైపోయింది అప్పుడే మాకు. అంటే ఏంటంటే ఎవరైనా సరే గర్భంతో ఉన్నప్పుడు దయచేసి నెగిటివ్ వర్డ్స్ ఉపయోగించవద్దు. ఓకే, పాజిటివ్గా మాట్లాడండి. సో యాక్సెప్ట్ ఇట్. నెక్స్ట్ రెండోది, ₹1,00,00,000 నా చేతిలో పెట్టినప్పుడు ఎలా యాక్సెప్ట్ చేస్తానో నా పిల్లల్ని యాక్సెప్ట్ చేయాలి. రెండోది, ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఇన్వెస్ట్ చేయాలి. ఈ ₹1,00,00,000 తీసుకొచ్చి నా బీరోలో పెట్టుకుంటే ఏం పెరుగుతుందా? ఏం పెరగదు. దాన్ని ఏం చేస్తాను, నేను ఇన్వెస్ట్ చేస్తాను. ఇన్ ద సేమ్ వే పిల్లలు నీ చేతిలో స్వాస్థ్యంగా పెట్టినప్పుడు నువ్వు ఇన్వెస్ట్ చేయాలి. మీద ఏంటి ఇన్వెస్ట్ చేయాలి? బైబిల్లోని తలాంతులు ఉంది కదండి, ఉపమానం. దాన్ని ఇన్వెస్ట్ చేయకపోయినోడు దేవుడు ఏం చెప్పారు? చాలా మంచివన్నా, చాలా బుద్ధిగా పనిచేసావని అన్నాడా? ఏంటన్నాడు? అంటే మన పిల్లలు మనకు స్వాస్థ్యంకి ఇచ్చారంటే వాళ్ళలో మనం ఇన్వెస్ట్ చేయకపోయాడంటే మనకి ఏంటంటాడు? బీ వెరీ కేర్ఫుల్. అంటే ఎప్పుడైతే నీ పిల్లల మీద ఆ దైవ స్వాస్థ్యాన్ని నువ్వు ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తుంటావో, నువ్వు పెద్ద అయిన తర్వాత వాళ్ళ నుంచి వస్తున్న గాడ్లీ డివిడెండ్స్. ఇప్పుడు అంటే మనం మనీ ఇన్వెస్ట్ చేసిన డివిడెండ్స్ అంటాం కదా, ఆ డివిడెండ్స్ బాగున్నాయండి, బాగా వస్తున్నాయండి, లాభాలు బాగా వస్తున్నాయి, డివిడెండ్స్ అంటాం కదా. అయితే మన పిల్లల్లోని ఆ గాడ్లీ డివిడెండ్స్ మనం చూస్తున్నప్పుడు, ముసలైపోయి మన తాతలైపోయి ముత్తాతలైపోయి అది చూస్తున్నప్పుడు ఆ గాడ్లీ డివిడెండ్స్ చూస్తుంటే ఏ ఆస్తి లేకపోయినా పర్లేదు. ఇప్పుడు మా ఇద్దరు పిల్లలకి మాకే ఆస్తి లేదు, సొంత ఇంట్లో లేదు, అద్దెంట్లో ఉంటున్నాం. కానీ నా కుమారుడు వాడు దేవుళ్ళు ఎదిగిన విధానం, ప్రస్తుతం వాడు ఆ యొక్క మ్యాన్ ఆఫ్ గాడ్ ఎదుగుతున్న విధానాన్ని చూస్తుంటే చాలు. ఇట్స్ అ గాడ్లీ డివిడెంట్. నాకేం అక్కర్లేదు, మా ఇద్దరికి ఇంకేం అక్కర్లేదు. దట్స్ ఇట్. ఇందాక వాళ్ళు ఉదయం మనం స్టార్ట్ చేయకముందు మనం ఆరాధనలు పాటలు పాడాం కదండి. దేవా మా కుటుంబం. మేము 2016 అనుకుంటాను ఇక్కడ లాస్ట్ వచ్చాము మేము సెమినార్ చేయడానికి. మీలో చాలామంది లేరు అనుకుంటాను. అప్పుడు ఈ పాట నేను రిక్వెస్ట్ చేసి పాడించాను ప్రశాంతితో, ఇది పాడరా లాస్ట్లో కమిట్మెంట్ సాంగ్. సో అప్పుడు నా కొడుకు సేవలో లేదు, నా కూతురు కుటుంబం కూడా సేవలో లేదు, ఇద్దరు పిల్లలు అవ్వలేదు, సేవలో లేరు. ఇవాళ ఆ పాట పాడుతుంటే మాకు చాలా ఇష్టమైన పాట అది. ఇవాళ ఆ పాట పాడుతుంటే నా కళ్ళలో నీళ్ళు తిరిగిపోయింది. ఏంటంటే, ప్రభా మా హృదయంలో ఉన్న ఆశ నువ్వు నెరవేర్చావు. నా ఇద్దరు పిల్లల కుటుంబాలు కూడా నిన్ను సేవిస్తున్నారు. దేవా మా కుటుంబం నీ సేవకే అంకితం. అది మా ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు. ఇవన్నీ ఎమోషనల్ మూమెంట్స్ మాకు. ఇవన్నీ అంటే అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి మాట్లాడుతున్నప్పుడు, ఆ పరిశ్రమని వెళ్తున్నప్పుడు చూస్తుంటే అద్భుతం కదా. ఓకే, సో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ డివిడెండ్స్, ఆ స్పిరిచువల్ డివిడెండ్స్ మన పిల్లల నుంచి వస్తుంటే తండ్రిగా ఒక తాతగా
అవి చూస్తుంటే కడుపు నిండిపోతుంటుంది. అదే నేను కోట్ల కోట్ల ఆస్తి ఇచ్చి ఈ డివిడెండ్స్ కానీ లేకపోతే దానితో దరిద్ర బతుకోవట్లేదు కదా. రైట్, ఫస్ట్ థింగ్ నువ్వు ఇన్వెస్ట్ చేస్తావు. ఎప్పుడు పిల్లలు స్వాస్థ్యం అనుకున్నప్పుడు, ఆస్తి అనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ యాక్సెప్ట్ చేస్తావు. రెండోది ఏం చేస్తావు? ఇన్వెస్ట్ చేస్తావు. తర్వాత ఇంకోటి అన్నాడు, బలవంతుని చేతిలో బాణం వంటి వారు అన్నాడు. లైక్ యారోస్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ అ వారియర్. జాగ్రత్త చూడండి, దేవుని యొక్క పెద్ద పెద్ద యుద్ధాలని జయించడానికి, ఫైట్ చేయడానికి పేరెంట్స్గా మన పిల్లల్ని ఈ లోకంలో మనము రేట్ చేయాలి. దేవుని యొక్క యుద్ధాలని పోరాటకు మన పిల్లల్ని రేట్ చేయాలి వాటి గురించి. అర్థం మీకు? తర్వాత అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వెనెవర్ గాడ్, చూడండి, దేవుడికి ఎప్పుడైనా తను గొప్ప గొప్ప కార్యాలు చేయాలనుకున్నప్పుడు ఎవరిని ఎంచుకున్నాడంటే చిన్న బాలుని ఎంచుకున్నాడు. ఫస్ట్ థింగ్ ఎవరిని ఎంచుకున్నాడు? బాలుడు, చిన్న పిల్లడు. ఫస్ట్ థింగ్ మోజెస్, అంతే కదా. అందులో పెట్టింది వాళ్ళ అమ్మ జంపెట్లో మోజెస్ ఎంచుకున్నాడు. సమూయేలు, దావీదు, జాన్ ద బాప్టిస్ట్, యేసు ప్రభువారు. స్మాల్ చైల్డ్. జాగ్రత్త చూడరా, మోసే పేరెంట్స్ మోసేని చూసినప్పుడు అమ్మో నేను చంపేస్తాడు ఫరో అని ఏం చూశారంటే, వీడు ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ చైల్డ్. ఇంగ్లీష్లో అయితే అతడు ఏముందండి, ఇంగ్లీష్ తెలుగులో ఏముందో నాకు తెలియదు అమ్మ, సుందరుడును ఇంకొక పదం ఉంటుంది అక్కడ. అంటే ఇంగ్లీష్లో ఏముందంటే ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ చైల్డ్. అంటే నానా తెలుగులో చదవండి ఒకసారి. అది వాడు సుందరుడై ఉండడు. చదవమా. ఎక్కడి నుంచి ఉండమది ఒకసారి. చెప్తానండి. యాక్చువల్గా తెలుగులో సుందరుడై ఉండేది చూచాను కానీ ఇంగ్లీష్లో ఏముందంటే హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ చైల్డ్. ఇటు సామాన్యుడు కాడు. తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని ఎలా చూడాలంటే, నా పిల్లవాడు, నా కూతురు, నా కొడుకు సామాన్యుడు కాదు, సామాన్యురాలు కాదు. దేవుని కొరకు గొప్పగా మీరు వాడబడబోతున్నారు. ఆ విధంగా చూడండి. అందులో నేను ఎప్పుడో మాట చెప్తుంటాను, ఎప్పుడు కూడా మీ పిల్లల మీద ఉన్న దేవుని పిలుపు చూడడం తప్ప వాళ్ళ యొక్క వైఫల్యాలు చూడవద్దు. కాన్సన్ట్రేట్, ఫోకస్ ఆన్ దేర్ కాల్, నాట్ ఆన్ దేర్ ఫాల్. మన దృష్టి ఎప్పుడు పేరెంట్స్గా అడు ఏం పని చేస్తున్నాడు వాళ్ళు కొమ్మడంగా పట్టుకుని, ఎలా చేస్తావు, అలా చేస్తావు, ఇది చేస్తావు, అది చేస్తావు, ఎంతసేపు వాడు ఫాలే, కాల్ లేదు అక్కడ. సో మనకున్న భయంకరమైన బలహీనత ఏంటంటే, వాని పిలుపు కంటే వాని యొక్క వైఫల్యాలనే మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటాం. దయచేసి స్టాప్ చేసేయండి అది. సో చిల్డ్రన్ ఆర్ ఆల్సో వెపన్స్. అంతేనా? వాళ్ళు అద్భుతమైన ఎందుకంటే సత్యము అన్ని విధాలుగా దాడి చేయబడుతున్న ఈ దినాల్లో, మన పిల్లల్ని ఎలాగ మనం ప్రిపేర్ చేయాలంటే, బాణాలుగా అథారిటీతో లేచి thus says the Lord, ఇదే యెహోవా వాక్కు అని చెప్పే డిపార్ట్మెంట్లో ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, 5th ప్లానింగ్ కమిషన్లో మన పిల్లలు కూర్చోవాలి అక్కడ. thus says the Lord. అర్థం మీకు? ఆ విధంగా వాళ్ళని మనం ప్రిపేర్ చేద్దాం. సో మన పిల్లలు అన్ని విధాలుగా మనకి ఏంటి బ్లెస్సింగు. ఆ బ్లెస్సింగ్తో పాటు దేవుడు మనకి ఇచ్చాడు, రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు పేరెంట్స్గా మనకి. కాబట్టి ఈ పేరెంట్స్ని మనం సరే, ఈ పిల్లల్ని మనం ఏం చేద్దాం? కాపాడదాం. 4 రకాల అటాక్స్ నుంచి మన పిల్లలు 4 విధాల అటాక్స్ నుంచి మన పిల్లలు ఉన్నారు. ఎన్ని అటాక్లు అండి? 4 దాడులు. మొట్టమొదటి దాడిని ఏమంటామంటే, చిల్డ్రన్ ఆర్ అండర్ అటాక్. ఏం దాడి అంటే, మొట్టమొదటిది దే ఆర్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఉన్నారు. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అదేంటన్నా? ఎడ్యుకేషన్, విద్య యొక్క ప్రభావం మంచిది కదా, దీన్ని మీరు నెగిటివ్గా ఎలా చెప్తున్నారు? నో, నేను నెగిటివ్ చెప్పట్లేదు ఇక్కడ. విద్య యొక్క ప్రభావము అంటే, ప్రస్తుతం మన యొక్క విద్యా వ్యవస్థ ఏ విధంగా మారిపోయిందంటే,
దగ్గర 10 గంటలు వాళ్ళు స్కూల్లో ట్యూషన్లో ఉంటున్నారు. లెక్కేసుకోండి మీరు మామూలుగా. అందులోని ఈ చైనాలో జాయిన్ చేశారంటే ఏంటో చైతన్య నారాయణ, ఓకే. సో అందులో జాయిన్ చేశారంటే వాళ్ళకి ఉదయం స్టార్ట్ అవుతుంది, రాత్రి 7 గంటల వరకు బాల కార్మిక వ్యవస్థ అక్కడే జరుగుతుంటుంది. ఆడుకునే హక్కు లేదాడికి, ఇది ఉదయం 7 నుంచి 7 రాత్రి 7 దాకా అక్కడ ఉంటాయి. ఇంకేం ఆడుకుంటాడు? అందుకే చిన్న వయసులో ఉన్న పొట్ట రెండు వచ్చేస్తాయి వాళ్ళకి. నేను ఎందుకు చెప్తానంటే రానున్న దినాల్లో ఈ గుండె జబ్బులు ఎక్కువైపోవడం కారణం మన యొక్క అపోలోలు, మన 7 హిల్స్లో పెరిగిపోవడం, కిమ్స్ పెరిగిపోవడం కారణం ఇవే. ఓకే. సో 8-10 గంటలు స్కూల్లో ఉంటున్నారు. 24 గంటల్లో 10 గంటలు స్కూలు ట్యూషన్లు అయిపోతే ఒక 8 గంటలు నిద్ర అయితే మిగతా 6 గంటలు కాలకృత్యాలు వాడు అయిపోతే ఇంకా అమ్మకి నాన్నకి వాడితో కూర్చునే సమయం ఎక్కడుంది? కూర్చొని మాట్లాడే టైం ఎక్కడుంది? మీరు థింక్ చేయండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఆ రోజు స్కూల్లోని ఆ టీచర్ ద్వారా కానీ తోటి స్నేహితుల ద్వారా కానీ ఎలాంటి చెడ్డ ప్రభావాలు, రాంగ్ ఇన్ఫ్లుయెన్సెస్ వాళ్ళు ఎంటర్ అయిపోయేవో చూసే టైం అమ్మకి నాన్నకి లేదు. ఇవి ఎంటర్ అయిపోతూ కొంత సమయానికి, కొంతకాలానికి ఈ రాంగ్ విలువల వ్యవస్థ వాని యొక్క క్యారెక్టర్గా బిల్డ్ చేస్తుంది. వాని యొక్క హ్యాబిట్స్ అయిపోతాయి అవి. తర్వాత వాని యొక్క నమ్మిక వ్యవస్థ అయిపోతుంది అది. జాగ్రత్త పేరెంట్స్. ఫస్ట్ థింగ్ దే ఆర్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. రెండోది దే ఆర్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎఫ్లుయెన్స్. సంపద యొక్క ప్రభావం కింద మన పిల్లలు ఉన్నారు. నీ దగ్గర డబ్బులు లేవు, 100 రూపాయలు పెట్టి చిన్న కారు బొమ్మ కొన్నావు, అది ఇక్కడ తోస్తే ఇక్కడ ఆగిపోతుంది. అది పక్కోడి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆయన 1000 రూపాయలు పెట్టి రిమోట్ కంట్రోల్ కారు కొన్నాడు. వాడు జీ అంటుంటే మనోడు మా నాన్న కొన్నాడు, ఇలా తోస్తే ఇక్కడ ఆగిపోతుంది. అది ఈ సంపద ఒక ప్రభావము మన పిల్లల మీద ఎంతగా పడ్డదంటే ఈ దినాల్లోని మన పిల్లలు తల్లిదండ్రుల ప్రేమ దేంతో కొలతేస్తున్నారండి? నువ్వు ఇస్తేనే ప్రేమిస్తా, డాడీ నువ్వు ప్రేమిస్తే నాకు ఇచ్చేస్తా. ఇవ్వలేదనుకోండి, చిన్నపిల్లలు చిన్న స్థాయిలోని, పెద్దోళ్ళు ఏంటంటారు, మా మమ్మీ డాడీ మమ్మల్ని ప్రేమించట్లేదు. ఎలా చెప్తున్నారు? మన ప్రేమించి ఇంత కష్టపడి ఇంత చేస్తున్నా కూడా మమ్మీ డాడీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ప్రేమించట్లేదు అని ఏదో కొలబత్తో చెప్తున్నారు వాళ్ళు. మెటీరియల్ వస్తువులు ఇస్తేనే ప్రేమిస్తున్నా. సో చిన్నప్పటి నుంచి ఇవన్నీ మనం నేర్పించాలండి. సంపద ఒక ప్రభావం వాళ్ళ చుట్టూ అదే కనబడుతుంది. ఒకసారి ఇలాగే అవ్విందండి. మా బాబు అప్పుడు 20s ఉన్నాడు, గీతంలోని బీబీఎం చదువుతున్నాడు. అయితే వాడికి గీతంలో బీబీఎం చదివేటప్పుడు చాలామంది ఆడికి ఫ్రెండ్స్, మంచి డబ్బు గల ఫ్రెండ్సే ఉండేవాడు. అంటే వీడిద డబ్బులు లేవు కానీ వాళ్ళు ఎందుకు వీడితో ఫ్రెండ్షిప్ చేసేవాడంటే వీడి క్యారెక్టర్, పర్సనాలిటీ బట్టి వాళ్ళందరూ వాడితో ఫ్రెండ్షిప్ చేసేవాడు. సో ఈ ఫ్రెండ్స్లోని ఒకసారి ఒక ఫ్రెండు వాడి బర్త్డే వస్తే నోవోటెల్లో పార్టీ ఇచ్చాడు, భోజనాలు పార్టీ ఇచ్చాడు. వీడు వెళ్ళాడు, వీడికి పిలిచాడు, వీడు వెళ్ళిన తర్వాత వెళ్ళాడు, భోజనం చేశాడు, పార్టీ అయిపోయింది, ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి డాడీ లేరు, నేను ఉన్నాను, అది చెల్లి ఉంది. వచ్చి చెప్తున్నాడు, ఇలాగమ్మా ఇలాగ భలే పార్టీ అమ్మ, ఇలాగ అమ్మ వాళ్ళ డాడీ ఒక గిఫ్ట్ పంపించాడమ్మా, హోటల్కి పంపించాడు అన్న. ఏట్రా అని అంటే 26 లక్షలు విలువ చేసే కారు. డిగ్రీ చదువుతున్నాడు, 26 లక్షలు విలువ. ఆహా నా భార్య చాలా బాగుందిరా అని కొంచెంసేపు అలా క్వైట్ కూరుకొని వీడి మైండ్లో ఏంటో మనం తెలుసుకోవాలి కదా. సో వీళ్ళు అలాంటివన్నీ పట్టించుకోరు, మనకు అలాంటివంత ఉంటాయి కదా. సో నేను క్వైట్ కూరుకొని అడిగాను. ఏంటడిగానంటే, అరే ఒక ప్రశ్న అడుగుతాను నాన్న, ఏమనుకో కదరా అని అన్నాడు. అడుగు మమ్మీ అని అన్నాడు. అంటే నీకు అనిపించిందిరా నీకు కూడా అలాంటి మమ్మీ డాడీ ఉంటే బాగుంటుందని నాకు అనిపించేసరికి అది ఏదో ల్యాప్టాప్ మీద చేస్తున్నాడు. కాబట్టి వాడు అంటే కొద్దిగా సర్ప్రైజ్, ఆశ్చర్యం అయిపోయి నా వైపు చూశాడు. ఎందుకు అలాగ అడిగేవమ్మా అన్నాడు. మా వాడు అంతా ఎదురు ప్రశ్నలు ముందేస్తాడు, సమాధానం చెప్పకుండా. అయితే ఎందుకమ్మా అలాగ అడిగేవని అన్న. లేదురా
దేవుళ్ళు కాదు కదా, మీరు అదే లోకల్లో పెరుగుతున్నారు, అదే ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు కాబట్టి మీరు మనుషులు కాబట్టి నెత్తి రుచి మాంసం మీకు కూడా ఉంది కాబట్టి మీకు ఉంటుంది కదా ఇలాంటి మమ్మీ డాడీని మాకు అంటే, ఓహో అందుకా నీ మైండ్ భలే పనిచేస్తుందమ్మా అని అన్నాడు ముందు నాకు. ఆయన చెప్పిన తర్వాతలా నాతో అన్నాడు, అమ్మా ఇవాళ నీకు మాట చెప్తున్నాను, డాడీ లేరు, డాడీ కూడా నువ్వు చెప్పాను. ఏంట్రా చెప్పానంటే, అమ్మా డాడీ 26 లక్షల విలువ చేసే కారు ఇచ్చారు కానీ మీరిచ్చేది వాళ్ళ డాడీ వాడికి ఇవ్వలేకపోయారమ్మా. ఏట్రా మీకు ఇచ్చాము, అద్దింట్లో ఉన్నాం, ఏటిస్తున్నారా అని అంటే, మీ సమయం మాకు ఇచ్చారమ్మా. వాళ్ళ తల్లిదండ్రులు సంపాదిస్తున్నారు కానీ సమయం వాళ్ళకి ఇవ్వలేకపోతే. మా ఫ్రెండ్స్ మాతో ఎప్పుడు చెప్తారు, అరే మీరు ఎంత హ్యాపీగా మీ మమ్మీ డాడీతో చక్కగా మీరు సరదాగా నవ్వుకుంటారు ఒకరు, మా మమ్మీ డాడీ కనబడరా కొన్ని రోజులు మాకు. చూసారండి, అంటే మన పిల్లలకు మనం నేర్పించవలసింది ఏంటంటే, ఒరే సంపద కాదురా, ఇట్ ఈస్ సంబంధం. సంపద కాదురా, సంబంధంతో కొలుస్తారా ప్రేమ అనే విషయం మన పిల్లలకు మనము నేర్పించాలి. అంటే పేరెంట్స్గా మన పిల్లలకి మనం చెప్పాల్సింది ఏంటంటే, ఒరే పక్కోడు 1000 రూపాయల పేరు కారు కొన్నాడు కాదంటలేదు, కానీ వాళ్ళు బతుకుతుంది వాళ్ళ గురించే బతుకుతున్నారు. కానీ మనం బతుకుతుంది మన గురించి బతకట్లేదు. మనకు వచ్చిన సంపాదన దశంభాగం ఇవ్వాలి, మిషన్స్కి ఇవ్వాలి, అనేక మందికి అతిథ్యం ఇవ్వాలి, అనేక మందికి మనం సహాయం చేయాలి. మనం బతుకుతుంది మన సంపాదన పై వాళ్ళ గురించి అన్నది ఎప్పుడైతే ఆ మైండ్లో ఒక సెట్ చేసి పెట్టేస్తామో, వాడేమి చెక్ చేస్తాడు. సమయాలకి బెస్ట్ మనం చూస్తాం. సమయాల అమ్మ అప్పటికే వాడు సెట్ చేసింది, వాడికి మైండ్ సెట్. అది వాడు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ వాడు తల్లి రొమ్మున పాలు పీల్చుకున్నప్పుడు దైవ లక్షణాలని దైవ విలువలను పీల్చుకున్నాడు. వాళ్ళ అమ్మ రొమ్ము నుంచి, హన్నా రొమ్ము నుంచి. అక్కడ హోఫ్ని ఫీనిహాస్ను అడ్డమైన పనులు చేస్తున్నారు. ఈ బుడ్డోడు ఏమైపోవాలి, అక్కడ ఏలియా కొడుకులు అడ్డమైన పనులు చేస్తున్నారు. అక్కడ ఏలి నేర్పించలేకపోయాడు, అడ్డమైన పనులు చేస్తుంటే వెంటనే ఫోన్ తీసి చేశారు, అమ్మ వచ్చి అమ్మ నాకు భయం వేస్తుంది, ఇక్కడ అన్నలు చెడ్డ పనులు చేస్తున్నారు అంటే. అప్పుడు ఫోన్ లేవు, కానీ మన జనరేషన్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇమ్మీడియట్ ఫోన్ వచ్చిందా, నేను వచ్చేస్తాను ఇంటికి, నాకు భయం వేస్తుంది. కానీ ఇతని యొక్క విలువల వ్యవస్థ చిన్నప్పుడే సెట్ చేస్తారట. పేరెంట్స్ టీనేజ్లో సెట్ చేస్తాము, నో. విలువల వ్యవస్థ అనేది చిన్నప్పుడే, కింగ్డమ్ వాల్యూస్, దైవ రాజ్య విలువలు చిన్నప్పుడే సెట్ చేసేయాలి. లేకపోతే వాళ్ళకి గాబరైపోతారు. బయట ప్రపంచం చూస్తుంటే మాకేటి ఎలా ఉంది. అసలు మా బాబు వాడు టీనేజ్లో ఉన్నప్పుడు ఏదో అడిగాడు, నాకు ఏదో వస్తువు కొనమన్నాడు. నా దగ్గర డబ్బులు లేవు, కొనే స్తోమత కూడా లేదు, సేవలు ఉన్నాం కదా మేము, కొనలేము అది. సో వాడు కొంచెం అదొకలా మొహం పెట్టాడు. సో అప్పుడు నేను వాడిని జస్ట్, నాన్న నీతో కొన్ని విషయాలు మాట్లాడచ్చా అన్నాడు. ఓకే డాడీ అన్నాడు. సో కూర్చొని ఇద్దరం తండ్రి కొడుకులు ఇప్పుడు సంభాషణ. ఇప్పుడు ఓకే జాగ్రత్త వినండి తల్లిదండ్రులారా, ఎప్పుడు కూడా నువ్వు కనెక్ట్ అవ్వాలి, కరెక్ట్ చేయకముందు. నువ్వు కనెక్ట్ అవ్వకుండా కరెక్ట్ చేసావా రెచ్చిపోతారు వాళ్ళు, ఎగిరిపోతారు వాళ్ళు, తిరగబడిపోతారు. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక, తండ్రులారా నువ్వు కనెక్ట్ అవ్వకుండా కరెక్ట్ చేస్తే కోపం రేపునోడు అయిపోతావు. తల్లిదండ్రులు జాగ్రత్త గమనించండి. కనెక్షన్ బిఫోర్ కరెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకుని స్టేట్మెంట్, రైట్? ఓకే. సో నాన్న నేనేం చేశానంటే, మా చిన్నప్పుడు మా యొక్క స్టోరీ చెప్పాను. మేము విజయనగరం స్కూల్లో ఆర్సీఎం సెయింట్ ఆంథోనీస్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఆ రోజుల్లో, మరి ఇప్పుడు హై స్కూల్ అయిపోయి ఉంటుంది అది. ఓకే, ఎక్కడ సాలిపేటలో ఉంటుంది. ఎంతమందికి విజయనగరం తెలుసు ఇక్కడ? ఓకే, రైట్. సో అప్పుడు మేము చదువుతున్న దినాల్లో మా నాన్నగారి యొక్క జీతం, ఒకటే జీతం, 6 పిల్లలను కిటకిటలాడిపోయేది. ఒకరోజు స్కూల్ అంతా కూడా పిక్నిక్ తీసుకెళ్లారు. మనిషి దగ్గర ₹1. ఎంత? ₹1. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1969, 70s గురించి మాట్లాడుతున్నాను, 70లో గురించి మాట్లాడుతున్నాను, 71 మాట్లాడుతున్నాను. సో మాకు ఆ రూపాయి ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. నా పక్కనే నా ఫ్రెండ్స్, మా పక్క ఇంట్లోనే వాళ్ళందరూ కూడా క్యారేజ్లు అంటే వాటర్ బాటిల్ అన్నీ పట్టుకొని వెళ్ళిపోతుంటే, నేను ఇలా కిటికీ ఇప్పుకొని అలా చూస్తుంటే, అయ్యో ₹1 లేదు అని చాలా ఫీలింగ్ ఉండేది నాకు కూడా. చాలా నేను
బాధ అనిపించింది, ₹1 కూడా కట్టుకోలేకపోతున్నాం అని. బాధ నాకు వేసిందిరా. కానీ రా అని జాగ్రత్త చూడండి, పేరెంట్స్ చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఇలాంటి ఇష్యూస్ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు. కానీ రా, మా ఇంట్లో ఎప్పుడు కూడా దేవుని సేవకులు రావడం, దేవుని సేవకులు తినడం కష్టంగా ఉండేది మాకు. అయినా సరే మా నాన్నగారు, మీ తాత చగ్గాలకి ఉన్నదంట్లోనే పాపం ఏదో పెట్టేవారు. సో మిషనరీలకి వీళ్ళందరికీ సహాయం చేసేవారు అని చెప్పి నా స్టోరీ క్లోజ్ చేశాను. క్వైట్గా విన్నాడంతా. క్వైట్గా విని కొద్దిసేపు నా వైపు చూసాడు. ఇలాగా నా వైపు చూసి, డాడీ ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదా, 2 నెలల్లో. సో ఈ సంవత్సరం క్రిస్మస్కి నా బట్టలు నాకు కొనకండి. ఆ డబ్బులతో ఎవరికైనా మిషనరీకి పంపించండి. సీ ద పేరెంట్స్, జాగ్రత్త వినండి. కింగ్డమ్ వాల్యూస్ జాగ్రత్తగా ఎలా సెట్ చేయాలని చెప్తున్నాను పిల్లలకి. లేవరా డబ్బు లేవరా, మేము ఎంత పాషపడి మీకే తెలుసు, చిన్నప్పుడు మా నాన్న అలా పోయి నో. బట్ చక్కగా మంచి గాడ్లీ ఎక్స్పోజర్ వాళ్ళకి ఇవ్వండి, స్టోరీస్ ఇవ్వండి. సో సెకండ్ది, రెండోది, దేర్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎఫ్లుయెన్స్ అయిపోయింది. తర్వాత మన పిల్లలు దేర్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పేర్ ప్రెషర్ కింద ఉన్నారు. సహచరుల యొక్క ఒత్తిడి, సహచరుల ఒత్తిడి. మనం ఏమనుకుంటాం, ఇది టీనేజర్స్కి ఎక్కువ ఉంటుంది అనుకుంటాం. కరెక్టే, టీనేజర్స్కి ఎక్కువ ఉంటుంది సహచరుల ఒత్తిడి. తల్లిదండ్రులకే ఉంది ఈ ఒత్తిడి. నా అన్నయ్య కొడుకు డాక్టర్ అయిపోయాడు కాబట్టి నువ్వు కూడా నీటు 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 అంటుంటే ఆడి పాప నీటు కాదు, ఆడిది ఎక్కడో ఉంటుంది, ఇంకెక్కడో ఆడిది. ఆడి కెమిస్ట్రీ, వాడి కెమిస్ట్రీ ఈజ్ నాట్ ఫర్ నీట్. వాడి యొక్క దేవుడు తయారు చేసిన విధానం నీట్కి కాదు, బేబీ ఇంకేదో ఉంటుంది, సివిల్స్కో దేనికో ఉంటుంది. ఆడిది వద్దు, నీటే నీటే. నా అన్నయ్య కొడుకు డాక్టర్ అయిపోయాడు, వీడికి ప్రెషర్ ఎక్కడ. ఎంతోమంది తండ్రులు గుండెపోట్లు వచ్చిన ఉన్నారు నీట్ టైం అప్పుడు. ఎందుకంటే వాళ్ళకి వస్తుందో రాదో భయం. ఎందుకంటే అన్న కొడుకు వచ్చింది అక్కడ, తమ్ముడు కొడుకు వచ్చింది అక్కడ, అదో బాధ. అది బాధ అంతా అదే. అది రాకపోయినా పర్లేదు, పోన్లేరా దేవుడు ఎక్కడ నడిపిస్తాడు, ఇక్కడ మాత్రం నేను నడిపించేయాలి. పేర్ ప్రెషర్ ప్రత్యేకంగా టీనేజర్స్కి ఎక్కువ ఉంటుంది. ఇది కాదంటలేదు ఇది. ఎందుకంటే మేము బీచ్ రోడ్లో ఉండేవాళ్ళం, విశాఖపట్నంలో బీచ్ రోడ్లో ఉన్నప్పుడు సాయంకాలం అయ్యేసరికి ఆ యొక్క రొమాంటిక్ సీన్స్ మనకు కనబడతాయి. బీచ్ రోడ్లో కనబడవా? కుర్రోడు, ఒక మంచి యంగ్స్టర్, వాడి యొక్క బైకు ఇలాగుంటుంది, ఈడేమొచ్చి ఇలా కూర్చుంటాడు. ఈ ఎత్తులో ఒక అమ్మాయి కూర్చుంటుంది. ఈ ఎత్తులో, ఆ ఎత్తులో కూర్చొని ఇలాగ మీద చెయ్యి వేసి ఇక్కడ నుదిరిపెట్టి ఇలా మాట్లాడుతుంటే, ఆ జుత్తాలు ఎగురుతుంటే, నా భార్య నన్ను డౌట్ పడుతుందరా, ప్రార్థన చేయండి. ఇలా ఎగురుతుంటే ఆ సీన్ చూస్తున్న మన కొడుకు ఎలా ఉంటుంది? అది లైఫ్ అంటే. నా కొంత సైకిల్ ఎవడెక్కుతాడు వెనకతల. అంటే పేర్ ప్రెషర్స్ ఎలా ఉంటాయి చెప్తున్నాను. ఆడి ప్యాంటు కిందకి వేయాలి, మనోడు కూడా కిందకి వేయాలి, లోపల బ్రాండ్ కనబడాలి. ఆఫ్కోర్స్ వాళ్ళు మ్యారీడ్ మెన్ అంటే అది పాపం ఇక జారిపోతుంది, ఇక్కడికి సెట్ అవ్వక తప్ప. అంటే మధ్యప్రదేశ్ విస్తరించింది అంతే, అక్కడ ఏమీ లేదు. ఓకే, నేను చెప్తానంటే దర్ ఆల్ ప్రెషర్స్. నెక్స్ట్ మన పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మీడియా కింద ఉన్నారు. యా, ఒక్క ఒత్తిడి గురించి పియర్ ప్రెషర్ కింద నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. మన పిల్లలు ఆ రోజుల్లో పెరుగుతున్నారు. ఏం తెస్తుంది ఆ ప్రెషరు? దట్ ఈస్ దేర్ ఫ్రమ్ క్వైట్ లాంగ్ టైమ్. మన డేస్లో కూడా ఉంది అది. ఈ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అది అయిపోయింది లేదు, అది యోగం కాలం అయిపోయింది. అది ఏంటి తెస్తుందంటే పియర్ ప్రెషరు, నేను ఆడ, నేను మొగ, లేకపోతే వాట్, ట్రాన్స్జెండర్ ఉండాలా ఇస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు మనకి రైల్వేస్లో ఒక ట్రాన్స్జెండర్ వచ్చింది మాకు. నో నాట్ ట్రాన్స్జెండర్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ట్రాన్స్జెండర్. అది కొజ్జావల సంగతి నేను మాట్లాడట్లేదు. నేను గే కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నాను. మన పిల్లలకి మనకు అడుగుతారు వచ్చి. సో చిన్న పిల్లలు తల్లిదండ్రులు కూడా, మీకు ఒకవేళ మగపిల్లడైతే వాడికి నొక్కి పెంచండి. ఏంటి,
నువ్వు బాయ్. ఏంటి నువ్వు మా మనోడు చేస్తుంది మా కోళ్ళు. ఆడు చెప్తాడు నామ్మ ఐఎమ్ బాయ్ అని అంటాడు. ఓ బాగుందిరా నన్ను అలాగే ఉండరా అని అనుకుంటాడు. సో ఎందుకంటే నాకు తెలిసిన యుఎస్లో చాలా మంది పాస్టల్ పిల్లలు వన్ ఫైన్ డే తండ్రి దగ్గరకు వచ్చి ఏం చెప్పాడంటే, డాడీ ఐఎమ్ గే అని చెప్పి సెక్స్ మార్పిడి చేయించుకొని చెప్పి ఆయన సేవ వదిలేసి ఆయన దిగిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే నా ఫ్యామిలీ నేను పట్టించుకున్న, నా పిల్లల్ని నేను పోగొట్టుకున్నాను, నేను నిలబడి సేవ చేసే అర్హత నాకు లేదు. కాబట్టి ఇది చాలా చాలా పియర్ ప్రెషర్. అది ఎక్కడో అమెరికాలోని కాదు, అక్కడ ఉన్న చాలా ఇక్కడికి వచ్చేసాయి. ఇది కూడా వచ్చేసింది. ఎందుకంటే మన హైకోర్టు, మన సుప్రీంకోర్టు ఇది పర్మిషన్ ఇచ్చేటప్పుడు మన సోకాల్ బాలీవుడ్ యాక్టర్స్ రోడ్డు మీదకి వచ్చి డాన్స్ ఇచ్చేసారండి సంతోషంలోని. ఆ కాలంలో మన పిల్లలు పెరుగుతున్నారు కాబట్టి ఈ ఒత్తిడి చాలా ఎక్కువ అయిపోయింది. కాబట్టి ప్లీజ్ చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏ సెక్స్ అయితే ఆ సెక్స్ వాళ్ళకు అర్థం అవ్వేటాడు నొక్కి 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 వాళ్ళతో చెప్పిస్తూ పెంచండి. రేపొద్దున వన్ ఫైన్ డే వచ్చేసి ఐఎమ్ గే అని అంటే నెత్తి తల బాదుకొని ఆడవలసి ఉంటుంది. అర్థమైందండి? డేస్ మారిపోతున్నాయి. ఇంకా ఇప్పుడు రాబోతున్న మేమప్పుడు మా పేరెంటింగ్కి 5-6 ఒక 10 years బ్యాక్ మా పేరెంట్కి ఇప్పుడు మీ పేరెంట్కి చాలా తేడాలు వచ్చాయి. ఇప్పుడు చేంజ్ చేసుకోకపోతే ప్రమాదాలు అయిపోతాయి. చేంజ్తో పాటు జ్ఞానం పెంచుకోవాలి. నేను ఈ కాలంలో పుట్టాను, ఈ కాలంలో పెరిగాను, నేను ఇలాగే పెంచుతానంటే బ్యాక్ ఫైర్ తంతా తిరిగి బైక్ ఇలా కొడితే ఒకసారి అలాగే వెనక్కి వస్తుంది, అలాగొస్తుంది. కాబట్టి జ్ఞానం పెంచుకోండి. వాళ్ళు వెళ్తున్న మీడియా కూడా ఏంటో, వాళ్ళు చూస్తున్న మీడియా కూడా ఏంటో తెలుసుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది వాళ్ళు ఎలాంటి సైట్స్లోకి వెళ్తున్నారని. పెంచుకోండి, మన జ్ఞానం పెంచుకోవాలండి. మనం పెంచుకోకుండా నేను ఇలాగే చర్చు బైబిల్ వాక్యం దాంట్లోనే పెరిగాను అని అంటే మన పిల్లలు ఇప్పుడు ఆ కాలంలో పెరగట్లేదు. వాళ్ళకి ఎన్నో ప్రభావాలు వాళ్ళ మీద పడుతుంది. ఆ ప్రభావాలు అంతటి నుంచి ప్రార్థన చేస్తున్నాం, కానీ ప్రాక్టికల్గా కూడా కొన్ని మనము ఈక్విప్ చేసుకోవాలి. వాళ్ళ దాంట్ నుంచి వాళ్ళని పంపించుకుంటే జాగ్రత్తగా మనము వాళ్ళని కాపాడడానికి. రైట్. మరొక ప్రభావం మన పిల్లల మీద పడుతుంది, మీడియా యొక్క ప్రభావం. జాగ్రత్త చూడండి. చైల్డ్ సైకాలజిస్టులు, చిన్న పిల్లల మనస్తత్వ శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే, కంటిన్యూగా నీ పిల్లవానికి చిన్నవాడికి ఆ జెటిక్స్ జుజ్జు పేల్చడం, పవర్ రేంజర్స్, ఇవన్నీ కూడా చిన్న పిల్లలేనండి కదా, చిన్న పిల్లదే కదండి అది పేల్చడం. దయచేసి మీ చిన్న పిల్లలకి ఆడుకునే గన్స్ కొని ఇవ్వద్దండి. ఈ స్టన్ గన్లు ఆట సామానే కదా అంటే నో, ఆట సామాన్తో వాళ్ళ భావోద్రేకాలు కూడా ముడిపడి ఉంటుంది, అది కూడా పెరుగుతుంటుంది. కాబట్టి గన్స్ కొన. మా మనోడికి బోల్డ్ ఉన్నాయి ఆట సామాన్లు, గన్ మాత్రం లేదు కొనొద్దండి దయచేసి. అది మనకు ఏం చిన్నపిల్లడు ఆడుతాడు కదా అని అంటున్నాడు, ఇవాళ ఆడుతాడు, రేపొద్దున అసలైన గన్నాడు చేతిలో తెచ్చుకుంటాడు. కాబట్టి కొనిసి ఇవ్వద్దని. ఒకవేళ ఆల్రెడీ కొనిసి ఉంటే తీసి పడి అని బయట ఎక్కడో 2 రోజులు ఏడుస్తాడు, నోరు మూసుకొని ఊరుకుంటాడు. చైల్డ్ సైకాలజిస్టులు ఏం చెప్పారంటే, కంటిన్యూగా నీ పిల్లవాడు కానీ 8 సంవత్సరాల వరకు ఆ యొక్క హింసాత్మక దృశ్యాలు చూస్తుంటే టీవీలో 8 సంవత్సరాలు అయ్యేసరికి వాళ్ళు తిరుగుబాటు స్వభావం ప్రారంభమవుతుంది. ఇంకా కంటిన్యూగా చూస్తుంటే 19 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళు వినాశకర ధోరణి స్టార్ట్ అవుతుంది. 30 ఏళ్ళు వచ్చేసరికి వాడు ఒక క్రిమినల్ అయిపోయే అవకాశం ఉందని చైల్డ్ సైకాలజీ చెప్తున్నారు. జాగ్రత్త. మీడియాకి ఎక్స్పోజరు ఎంత ఉందో అంతవరకు ఇవ్వండి పిల్లలకి, అంతకని ఇవ్వకండి. మా మనోడికి 6 to 6:30 టీవీ టైం, దట్స్ ఆల్. ఈవినింగ్ 6 to 6:30, 2.5 years వాడికి. అది కూడా సమ్ రైమ్స్ అన్నీ కూడా అదే వాడిది. అంతకంటే నో ఎక్స్ట్రా టైం, 6:30 టాప్. ఆ టైంలో మేము ఎవరైనా మాట్లాడు అప్సెట్ అయిపోతాడు. ఇది టైంలో ఈ లెటర్ అమ్మ నాన్న చంపేస్తారు అనుకుంటారు. ఓకే, సో ఆ విధంగా అంటే అదా టైం అది. సో మీడియాకు ప్రభావంగా మన పిల్లలు ఉన్నారు, జాగ్రత్త పడదాం. ఇప్పుడు నేను ఒక వచనాన్ని బైబిల్లో హెబ్రీ గ్రీకు భాషల నుంచి దాన్ని నేను చూపిస్తాను మీకు, చూద్దాం. సామెతలు 22:6. ఎవరు చూడకుండా చెప్తారు? బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము, వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి
తొలగిపోడు. ట్రైన్ ఎ చైల్డ్ ఇన్ ద వే హీ షుడ్ గో, వెన్ హీస్ ఓల్డ్ హీ విల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ఇట్. అది అక్కడ వాక్యం. ఈ వచనాన్ని హెబ్రీ భాష బైబిల్లోని ఈ వచనంలో 4 పదాలు నేను తీసుకుంటున్నాను. జాగ్రత్త గమనించండి. ఎన్ని పదాలు? 4 పదాలు. ఈ 4 పదాలు ఎక్కడ ఉంటుంది చూడు, పాయింటర్. రెడ్ వస్తుందని పాయింటర్ వస్తుందా పైదా? పాయింటర్ ఉంటుందా? ఈ సెంటర్దా లేకపోతే ఇదేనా? ఇదేనా? అదే చూస్తున్నాను. మొన్న పర్లేదు, లీవ్ ఇట్. ఓకే, నో ప్రాబ్లం. ఈ వచనంలోని 4 పదాలు నేను తీసుకుంటున్నాను. ఎన్ని పదాలు? 4 పదాలు. మొట్టమొదటిది ట్రైన్, నేర్పుము. రెండోది బాలుడు, చైల్డ్. మూడోది వే, త్రోవ. నాలుగవది ఓల్డ్, పెద్దవాడు. ఈ 4 పదాలకి హెబ్రీ భాష బైబిల్లో ఏ పదాలు ఉపయోగించాడు? ఓకే, థ్యాంక్ యూ రేనా. ఇదేనా ఒక సెంటర్దేనా? ఓకే, ఇలా చూడండి. 4 తీసుకున్నాను. ట్రైన్, చైల్డ్, వే, ఓల్డ్. ఈ 4 పదాలకి హెబ్రీ భాష బైబిల్లో ఏ పదాలు ఉపయోగించాడో మనం చూడాలి. యాక్చువల్గా బైబిల్ని మీరు హెబ్రీ భాష బైబిల్లో నుంచి తర్జుమా చేస్తే చదివితే ఎగ్జాక్ట్ మీనింగ్ మనకు వస్తుంది. రూట్ వర్డ్ వస్తుంది మనకి, దాని మూలార్థం మనకి కనబడుతుంది. ఓకే, మీరు ట్రైన్, నేర్పు అంటే మనం ఏమనుకుంటాం చెప్పండి? సండే స్కూల్కి పంపించడం, కంఠస్థ వాక్యాలు, పాటలు పాడేస్తుంటే నేర్పించాం. ఎవరిని ఇంటికి వచ్చారనుకోండి, ఒరే అంకుల్కి బంగారు వాక్యం చెప్పు, అడు గడగడ చెప్పేస్తుంటే ఈడో కుర్రోడు వైపు చూడడం, అంకుల్ వైపు చూడడం, అంకుల్ ఎలా రెస్పాండ్ అవుతున్నాడు. అంతే కదా, మనం పొంగిపోతుంటాం. జాగ్రత్తమేనండి. ట్రైన్ అంటే చిన్న పార్ట్ మాత్రమే మనం చేస్తుంది. సండే స్కూల్కి పంపించడం, కంఠస్థ వాక్యాలు చేయడం. అసలు ట్రైన్ అంటే ఏంటో మనం చూడాలి. హెబ్రీ భాష బైబిల్లో ఏ పదవి ఇచ్చాడు, దానికి అర్థం ఏంటి మనం చూద్దాం. ఓకే, రైట్. ట్రైన్ అనే పదానికి హెబ్రీ భాషలోని చనక్ అనే పదం ఉపయోగించబడింది. ఏ పదం అండి? చనక్. ఏంటి చనక్ అంటే? చాలా అర్థాలు ఇచ్చాడు. యాక్చువల్ దీనికి అంటే మనం చనక్ అంటాం, కానీ దీనికి హెబ్రీ భాషలో అయితే నాకు ఏదంటారు, మనకు వద్దినండి అందరికి, అంత కష్టాలు మనకు వద్దు. మన మాటలు మనం డైరెక్ట్ మాట్లాడేసుకుందాం. నాకు అన్నారట. మనమేనా హెబ్రీవులు కాదు కదండి. దేవుని స్తోత్రం. చనక్కాయలు అనకండి చాలు, అంతే. ఓకే, రైట్. సో చనక్ అనే పదానికి మొట్టమొదటి అర్థం ఏమి ఇచ్చేదంటే హెబ్రీ భాష బైబిల్లో, జాగ్రత్తమేనండి. చాలా నేను కల్చరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీతో మాట్లాడుతున్నాను. హెబ్రీ కల్చర్ నుంచి మీతో మాట్లాడుతున్నాను, సంస్కృతి నుంచి. హెబ్రీ తల్లి ఏం చేస్తుందంటే, అక్కడ ఇది మొట్టమొదటి పదం ఏమి ఇచ్చాడు అర్థం? టచ్ ద ప్యాలెట్, అంగటిని తాకుట. అంగటిని తాకుట. చూడండి, ఒక హెబ్రీస్ తల్లి తన యొక్క బిడ్డకి ఆకలి పుట్టించడానికి తేనె తీసుకొచ్చి తేనెతోని ఇక్కడ అంగటిని అలా టచ్ చేస్తుంది. టచ్ చేసేసరికి అంటే నాకు ఆకలి వస్తుంది. అర్థం మీకు? అదొకటి. నెక్స్ట్ రెండో అర్థం ఏమి ఇచ్చాడంటే క్రియేట్ ఎ హంగర్ అండ్ థర్స్ట్. పిల్లవానిలో ఆకలి తృష్ణ పుట్టించుట. ఆకలి తృష్ణ పుట్టించుట పిల్లవానిలో. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఒక హెబ్రీ తల్లి, మన భారతదేశపు స్త్రీలు ఏం చేస్తారంటే, తల్లుళ్ళు పిల్లవాడు రాత్రి ఏడ్చాడు అనుకోండి, అంటే తల్లి తన రొమ్మున పాలు పెడతాది. ఆ 2 నిమిషాలు తాగుతాడు, మళ్ళీ పడుకునిపోతాడు. మళ్ళీ 10 నిమిషాలకు మళ్ళీ ఉంటాడు, మళ్ళీ పాలు పడుతుంది, మళ్ళీ పడుకునిపోతాడు. ఇంకా రాత్రంతా తల్లికి వాచ్ నైట్ సర్వీసే. డాడీ మాత్రం కూల్ హోల్ నైట్. మదర్స్కి ఏంటి? వాచ్ నైట్ సర్వీసే. కానీ జాగ్రత్త వినండి, ఇక్కడ జాగ్రత్త వినాలి. ఇక్కడ హెబ్రీ స్త్రీ అలా చెయ్యదు. హెబ్రీ స్త్రీలు ఏం చేస్తారంటే, వాళ్ళకి దాసీలు ఉంటారు వాళ్ళకి. ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే, పిల్లవాడు ఏడుస్తున్నప్పుడు దాసి చెప్తా తీసుకుంటారా అంటది. తీసుకొస్తుంది దాసి. తీసుకొస్తే పాలు పెడుతుంది. వాడు 2 నిమిషాల దాకా పడుకుని పోతాడు. మళ్ళా ఆపిరు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు పడుకుని పోయినప్పుడు
ఇక్కడ ఈ బ్యాక్ టటక్ టటక్ కొడతారు. క్రియేట్ హంగర్ అండ్ థర్స్ట్, పిల్లవాళ్ళు ఆకలి తృష్ణ పుట్టించుట. ఇలా తగిలి తుల్లి పళ్ళు వేస్తారు, మళ్ళీ పడుకుని పోతాడు. మళ్ళీ టిక్ టిక్ చిక్ 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 ఇక్కడ కొడతాడు. మళ్ళీ 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 ఇదే పని రాత్రి. ఆడు కడుపు నిండా తాగే వరకు క్రియేట్ హంగర్ అండ్ థర్స్ట్. సీ ద బ్యూటీ. అసలు ఆ హెబ్రీ లాంగ్వేజ్ నుంచి అర్థం చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ అర్థమవుతుంది ఏంటి అసలు ఇది నేర్పడం అంటే ఏంటి. పిల్లవాళ్ళ ఆకలి తృష్ణ పుట్టించుట. మూడో అర్థం ఏమి ఇచ్చాడంటే నేర్పుము. చనక్ అనే పదానికి మూడో అర్థం ఏమి ఇచ్చాడంటే థర్డ్ మీనింగు బ్రేక్ ద స్టబ్బన్ విల్ అండ్ బ్రింగ్ ఇట్ ఇన్ టు సబ్మిషన్. పిల్లవాళ్ళలో మొండి చిత్తము విరగొట్టి లోబడుటకు నడిపించుట. జాగ్రత్తగానండి. పిల్లవాళ్ళలో మొండి చిత్తం విరగొట్టి లోబడుటకు నడిపించుట. చాలాసార్లు మనం మొండి చిత్తానికి బదులుగా ఆత్మలను ఎరగొడతాం. ఇలాగ చెప్తారు, ప్రాక్టికల్ మాట్లాడుతున్నాను ఇక్కడ నేను. ఏటన్నా మొండి చిత్తంకి ఆత్మలను ఎరగొడ్డేటి? ఫర్ ఎగ్జాంపుల్, పిల్లవాడు తప్పు చేశాడు, దెయ్యం పిల్లడు, అది ఆత్మ నిరగొట్టడం. ఓకే, కానీ మొండి చిత్తం ఎరగొట్టడం అంటే ఆడేం చేశాడు దానికి ఫట్ ఫట్. ఎగ్జాంపుల్ చెప్తాను. ముంబైలో మాకు తెలిసిన పాస్టర్ అయినా, వెరీ బిగ్ మ్యాన్ అయినా, ఆయన వాళ్ళకి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడిని వాళ్ళు దత్తత తీసుకున్నారు. ఒకసారి వాళ్ళు చిన్నగా ఉన్నారు, ఇద్దరు కూతుర్లు. పాస్టర్ గారు, తల్లి, భార్య కుర్చీలో కూర్చొని హాల్లో మాట్లాడుకుంటున్నారు. కింద ఒక పాటల పుస్తకం పెట్టుంది. చిన్న కూతురు వచ్చి పాటల పుస్తకం మీద నిలబడేసరికి డాడీ దిగు, గెట్ డౌన్, దిగు, కర్ర తీసుకొచ్చి ఫట్, అక్కడే ఉంది, ఇంకా దిగట్లేదు. మళ్ళీ ఫట్, అక్కడే ఉంది, ఇంకా ఫటా ఫటా. ఈ లోపుగా నానమ్మ ఏడుపు వచ్చేస్తుంది. నానమ్మకి మమ్మీకి ఏడుపు వచ్చేస్తుంది. పాస్టర్ ఏం చేశారంటేనా, భార్యని తల్లిని ఇద్దరిని బయట పంపించాడు, డోర్ క్లోజ్ చేశాడు. ఫట్, అక్కడే ఉంది, ఇంకా ఫటా, అక్కడే ఉంది, ఇంకా ఫట్ ఫట్ ఫట్, దిగింది. ఇది మొండి చిత్తం విరగొడ్డామా, ఆత్మ విరగొడ్డామా? మనం అది చెయ్యం. ఒరే దేవుని పాటల పుస్తకం, శాపం వచ్చేస్తుంది నీకు, దెయ్యం. నో, డోంట్ డూ దట్. అది స్పిరిట్ని బ్రేక్ చేసినట్టు అవుతుంది. డోంట్ బ్రేక్ దర్ స్పిరిట్, బ్రేక్ దర్ స్టబ్బన్ విల్. ఆత్మని ఎరగొట్టకండి, మొండి చిత్తాన్ని ఎరగొట్టండి. మరొక అర్థం ఏమి ఇచ్చాడంటే నిన్ను నువ్వు సమర్పించుకో. ఇది నేర్పు అంటే మనల్ని సమర్పించుకోమంటానేటి? ఎస్, దేన్ని సమర్పించుకోవాలి? అంగటిని తాకుట, ఆకలి పుట్టించుట, మొండి చిత్తం ఎరగొట్టడం. నిన్ను నువ్వు సమర్పించుకో. అది నేర్పడం అంటే. మనకి తెలియదు, కంఠస్థవాక్యాలు చెప్పేస్తే, టకటక పాటలు పాడేస్తుంటే అదేమో నేర్పించు అనుకుంటాం. కాదు, అది చిన్న పార్ట్ మాత్రమే. రైట్? సో ఇప్పుడు అర్థమైందా? ట్రైన్ అంటే అర్థం ఏంటో, నేర్పు అంటే అర్థమైందా ఇప్పుడు మీకేటో? ఓకే, ఇప్పుడు రెండో తెప్పక ముందు మీకు ప్రశ్న వేస్తాను. బాలుడు అని ఎంత వయసు వరకు మనం బాలుడు అనొచ్చు? 6 years. ఇంకా ఎవరు అభిప్రాయాలు చెప్పచ్చు? ఏమ్మా 11 years. ఓకే, ఇంకా అమ్మా 12 years, 5 years. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయాలు ఉన్నాయి ఎంతవరకు బాలుడు అనొచ్చని. కానీ హెబ్రీ భాష బైబిల్లో బాలుడు అనేది ఏ వయసులో చెప్పాడు చెప్తాను. అసలు బాలుడికి ఏ పదం ఉపయోగించాడు, ఆ పదానికి ఏ వయసులోకి ఆ పదం ఉపయోగించాడో చూడాలి మనం. చూద్దామా? రైట్. చైల్డ్ అనే పదానికి హెబ్రీ భాష బైబిల్లో నార్ లేకపోతే నార్ అంటారనమాట, లేకపోతే నార్ అనండి, లేకపోతే ఓకే.
అక్కడ చూడండి, మొదటి సమూయేలు 4:21లో అప్పుడే పుట్టిన శిశువుకి నార్ అన్నాడు. గుర్తుపెట్టుకోండి, అప్పుడే పుట్టిన శిశువుకి నార్ అన్నాడు. రెండోది, మొదటి సమూయేలు 1:27లో అప్పుడే పాలు విడిచిన బిడ్డకి నార్. అదే మీకు అంతవరకు బాగానే ఉంది. టీనేజ్కి ముందు, ఆదికాండం 21:16, టీనేజ్కి ముందు ఇష్మాయేల్కి ఎవరన్నాడు అక్కడ బైబిల్లో, ఎబ్రీ భాష బైబిల్లో? నార్. తర్వాత టీనేజ్ వయసులో ఉన్న 17 ఏళ్ళ యోసేపుకి ఏమన్నాడు అక్కడ? నార్. అక్కడ బాగానే ఉంది. ఆదికాండం 34:19 పెళ్ళికి రెడీ అయిపోయినాడు కూడా ఏమన్నాడు? నార్. ఇదేంటండి ఇది? అప్పుడే పుట్టినోడు నార్ అంటున్నాడు, పెళ్ళికి రెడీ అయిపోతున్నాడు కూడా నార్ అంటున్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? వెనక్కి కూర్చోడంతా నార్లే బాబు, మీసాలు రావచ్చు, గడ్డ రావచ్చు, కానీ మీరు నార్లే. పెళ్ళి అయినంత వరకు మీరు నార్లే. ఇక్కడ పెళ్ళికైన అమ్మాయిలు ఉన్నారా? ఎవరైనా వెనక కూర్చుని ఎవరున్నారా పెళ్ళికైన అమ్మాయిలు? మీరు నార్లే. ఇంకా ఏదో అంకులు మేము సంపాదిస్తున్నాం, మేము కూడా డాక్టర్ అనకండి, మీరు నార్లే. ఎందుకంటే పెళ్ళి అయ్యి తల్లిదండ్రుల యొక్క అధికారం నుంచి మీరు బయటికి వెళ్ళిపోయే వరకు కూడా మీరు నార్లే. తల్లిదండ్రులకి క్రమశిక్షణ విధానాలు మారుతాయి, కానీ నారు మాత్రం నారే. రైట్? ఓకే. నెక్స్ట్ మూడోది, వాడు బాలుడు నడవలసిన త్రోవ అన్న పదానికి హెబ్రీ భాష బైబిల్లో డెరెక్ అనే పదం ఉపయోగించబడింది. ఏం పదం అండి? డెరెక్. అంటే అర్థం ఏంటంటే, ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే, డెరెక్ ఎ బెన్ బో, వంచబడిన ధనస్సు. వంచబడిన ధనస్సు. గుర్తుపెట్టుకోండి, ఏంటది? వంచబడిన ధనస్సు. జాగ్రత్త తల్లిదండ్రులారా, మనందాలు చదివాం, యవ్వన కాలం ముందు పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలో బాణం వంటి వారు. ఈ బాణం ఎలా వదలాలో నీకు నాకు తెలియాలి. తిరిగిపోతే నువ్వు వదిలేవనుకో, నీకు వదలడం చేత కాకపోతే బాణాన్ని రివర్స్ అయ్యి నీ గుండెలు చీల్చేస్తుంది. ఇఫ్ యూ డోంట్ నో హౌ టు హ్యాండిల్ దిస్ యారో, ఇట్ విల్ టర్న్ బ్యాక్, ఇట్ విల్ పియర్స్ యువర్ హార్ట్. గుండె పగిలిపోద్ది. నా కొడుకు ఎలా చేస్తాడు అనుకోలేదు, నా కూతురు ఎలా చేస్తాడు అనుకోలేదు, గుండెలు పగిలిపోతాయి నీకు అవి. అంటే ఇక్కడ ఏమంటున్నాయంటే, నీ పిల్లవాడిలో ఉన్న మంచి వంపులను ప్రోత్సహించు, వంకర టెంకర వంపుల్ని తిన్నం చేసి చిన్నప్పుడే. ఇక్కడ చిన్న కేస్ స్టడీ చెప్తాను మీకు. కేస్ స్టడీ, మా 4వ తమ్ముడు, అంటే పాస్టర్ రాజేష్ కంటే ముందు ఉన్న తమ్ముడు చనిపోయాడు. వాడు 2022 చనిపోయాడు. వాడికి 2 కొడుకులు. 2వ కొడుకు వాడు చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో జాయిన్ చేశారు, ఎల్కేజీలో. స్కూల్లో జాయిన్ చేసిన ఫస్ట్ రోజు వాడు వెనకాత 4 గ్యాంగు. వాడు కానీ టీచర్ అన్నాడు అనుకోండి, 4 చేతులు లేచావు వెనకాత కూడా. ఎలాగంటే వాడు బాత్రూంలోకి వెళ్తే, స్కూల్ బాత్రూమ్కి వెళ్తే మిగతా 4 బయట బాడీ గార్డ్లో నిలబడ్డాం. టీచర్ చూసింది, అమ్మ బాబో ఇదేదో గోండా బ్యాచ్లో ఉంది అని చెప్పి ఏం చేస్తుందంటే, ఈ 4 ఒకరోజు పనిష్మెంట్ అన్నమాట. 5 పనిష్మెంట్. ఏంటో పనిష్మెంట్ అంటే, ఒక క్లాస్లోని ఒక రూమ్లోని తలుపేసింది పెట్టి, 1 అవర్ మీరు ఎక్కడ కదలండి, ఈ రూమ్లో ఉన్నాను తలుపేసింది. వెంటనే మా తమ్ముడు కొడుకు చిన్న కమిటీ మీటింగ్ పెట్టాడు అక్కడ. ఆ కమిటీ మీటింగ్లో మావాడు పెట్టిన ప్రపోజల్ ఏంటంటే, ఒరే తలుపులు తెరిచిన వెంటనే నేను అడుగుతాను, టీచర్ నేను ఇంకో స్కూల్కి వెళ్ళిపోతాను, నా యొక్క ఫీజు ఇచ్చాను అంటాను, మీరు వచ్చేస్తారా అని అడిగాడు. అన్న వెనకాతలేడన్నా, రావాలి కావాలి, ఓకే రైట్ అనుకొని అతను ఓకే అనేసారు. సో టీచర్ ఇలాగ తలుపిప్పింది. గంట తర్వాత వెంటనే మావాడు, టీచర్ నేను ఇంకో స్కూల్కి వెళ్ళిపోతాను, నాకు ఫీజు ఇచ్చేయండి అన్నాడు. ఇక్కడ ఎల్కేజీ వాడు. అనేసరికి మిగతా 4 కూడా మా ఫీజు కూడా ఇచ్చాను, ఇంకో స్కూల్కి వెళ్ళిపోతాం. టీచర్ అబ్బా, ఇక్కడ ప్రశ్న మీకు వేస్తాను, మీరు జాగ్రత్తగా సమాధానం చెప్పాలి. కేస్ స్టడీ ఇది మంచి వంప, వంకర టింకర వంప. వంకర టింకర వంపు అన్న వాళ్ళు చేయొత్తాను ఫస్ట్. వంకర టింకర వంపు అమ్మో. ఏదండి మంచి వంపు అన్న వాళ్ళు చేయొత్తండి. అంటే
మంచు వంకర టింకు వంపు అన్న వాళ్ళు చేయెత్తారు, మరి మిగతా వాళ్ళందరూ మంచి వంపు కదన్నా వాళ్ళ ఉద్దేశం, అంతేనా? మీరు చెప్పాలి, మీరు అటు ఉండకూడదు, ఏదో చెప్పాలి. నాకు థింక్ చేయండి, బాగా జాగ్రత్తగా ఆలోచించండి. ఇది మంచి వంప, వంకర టెంకర వంప? ఓకే, ఉండండి. నెక్స్ట్ స్టోరీ చెప్తాను, అప్పుడు మీరు చెప్పండి నాకు. వాడు పెద్దోడు అయిపోయాడు. రాజాం జిఎంఆర్ కాలేజీలో వాడు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడు ఫస్ట్ ఇయర్. హాస్టల్లోని ఫస్ట్ ఇయర్ హాస్టల్లో వాళ్ళు చర్చికి కానీ బయటకు కానీ అక్కడికి వెళ్ళకూడదు, వాళ్ళు అక్కడే ఉండాలి హాస్టల్ ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ నుంచి బయటికి వెళ్ళి చర్చికి వెళ్ళొచ్చు వాళ్ళు. అంటే మా వాడు ఏం చేశారంటే అక్కడ, ఫ్రెండ్స్ ఆదివారం సండే కదా, నేను నా యొక్క రూమ్లో వచ్చాను, నా బైబిల్ స్టడీ స్టార్ట్ చేస్తున్నాను, వస్తారా అన్నాడు. వస్తామన్నా. సో రూమ్ అంతా ఫ్రెండ్స్ బైబిల్ స్టడీ. ఒకసారి వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది వాడికి, ఆడ బట్టలు ఉతుక్కోవడం రాదు. నాన్న బట్టలు సరిగ్గా ఉతుక్కుంటున్నావా? ఆడు బాగానే ఉతుకుతున్నాడు. ఆడేవడరా? ఈడు బ్రాంచ్ కూడా కాదు, ఈ రూమ్ కూడా కాదు, పక్కోడు. అన్నా నీకు బట్టలు ఉతుక్కోవడం రావట్లేదన్నా, సరిగ్గా నేను ఉతికేస్తాను ఇచ్చి, నాకు బాగొచ్చు. ఇప్పుడు చెప్పండి, ఇది మంచి వంప చిన్నప్పుడు కనబడింది, ఇది వంకర టింకర వంప? ఏంటి మీరు ఈ ప్రిన్సిపల్ డిరైవ్ చేయగలరు? లీడర్షిప్ అంటే వాడు క్రిస్మస్ ఫంక్షన్ ఉంది, ఫ్రెండ్స్ వస్తారా మీరందరూ? వస్తామన్నా. లీడర్షిప్ అంటే చిన్నప్పుడు మనకి ఇలా గెంతునోడు దుండుగుడు కాదు, బుద్ధిగా ఉన్నాడు. ఎంత భక్తి అండి, ఏమి కాదు నాన్న, కొంపలు ముంచేస్తారండి బుద్ధిగా అలాగా. అదండి ఏం పెంచుతున్నారండి పిల్లలు నిజంగానే. అబ్బాబ్బా ఆడేట ఎలా గెలుతున్నాడు, మళ్ళీ విశ్వాసరట. బాబు జాగ్రత్తగానండి, బుద్ధిగా ఉన్నోడు, చాలా దైవజనుడు, ఇలా గెంతునోడు దుండుగుడు అనుకోకండి. మేము టీచింగ్లో వస్తుంటే మాకు ఎలా మనం రేపు మనం చూడబోతున్నాం ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి, అండర్స్టాండింగ్ యువర్ చైల్డ్ వెల్. డిఫరెంట్ పర్సనాలిటీస్ చిల్డ్రన్ ఎలా ఉంటారు, వాళ్ళని ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళకి పేరెంటింగ్ చేయాలి. రేపు అదొక పార్ట్ చూడాలనుకుంటున్నాను, చాలా ఇంపార్టెంట్ పార్ట్ అది. ఓకే, సో వంకర టెంకర వంపుల్ని చిన్నప్పుడే స్థిరం చేసేయండి, మంచి వంపుల్ని ప్రోత్సహించండి. అర్థమైందా? నెక్స్ట్ పదం ఏమనుకున్నాం మనం? వాడు పెద్దవాడైన పదానికి హెబ్రీ భాష బైబిల్లో ఏం రాశాడంటే జాక్వెన్. ఏంటండి జాక్వెన్ అంటే? జాగ్రత్త చూడండి, ఒక హెబ్రీ బాలుడికి మీసాలు పిల్లిగడ్డాలు వస్తుంటే వెంటనే ఈ యొక్క యూదులు ఏమంటారంటే వాటిని చూసి, రే జాక్వెన్, పెద్దోడు అంటే నూనూగు మీసములు పిల్లిగడ్డములు వచ్చుట ఆరంభించుట. ఎంత ఏమంటారండి? జాక్వెన్ అంటే పరిపక్వతకు సమీపించుట. ఒక విధంగా చెప్పాలంటే పరిపక్వతకు సమీపించుట. ఇప్పుడు ఈ వచనం అంతటి దగ్గర తీసుకొద్దాం. మళ్ళీ ఇప్పుడు నువ్వు చిన్నప్పుడే చనక్ కరెక్ట్గా చేస్తే నేర్పుము. అర్థమైంది కదా? మీకు పాయింట్ గుర్తున్నాయి కదా? కరెక్ట్గా చేస్తే ఈ మీసాలు గడ్డాలు వచ్చినప్పుడు దాని నుండి చిన్నప్పుడు చేసేవా చనక్, దాని నుండి తొలగిపోడు. హోల్ లెట్ us see, దాని నుండి ఇట్ అంటే దాని నుండి అంటే దేని నుండి? పిల్లవాడు చనక్కుని విడిచిపోడు, చనక్కు పిల్లవాడిని విడిచిపోదు. 2 points. శిక్షణ పిల్లవాడిని విడిచిపోదు, పిల్లవాడు శిక్షణను విడిచిపోడు. ఎప్పుడు? చిన్నప్పుడు చనక్ చేయకుండా నా బుజ్జి, అబ్బా నా కొండ, తర్వాత గజ్జి బండ అయిపోతాడు. చిన్నప్పుడు చనక్ కరెక్ట్ చేస్తే ఈ మీసాలు గడ్డాలు వచ్చినప్పుడు దాని నుండి తొలగిపోడు. హీ విల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ఇట్. దాని నుండి, దేని నుండి? పిల్లవాడు శిక్షణ విడిచిపెట్టు, శిక్షణ పిల్లవాడిని విడిచిపెడతావు. ఆహా, ఈ ఒక్క వచనం పట్టుకొని మీరు ప్రతి బర్త్డే పార్టీలు మెసేజ్లు కొట్టంటారు చాలు, బ్రహ్మాండం మెసేజ్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఎంతసేపు బర్త్డే పాటలు మనకి పాడిందే పాట కొడుతుంటారు కదా మెసేజ్లు. నో, ఇట్స్ ఆల్ డిఫరెంట్ మెసేజ్. లెర్న్ ఇట్, టీచ్ దెమ్, నేర్పించండి వాళ్ళకి అది. రైట్? ఓకే,
ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ఈ వచనం చెప్పారు కదా, సామెతలు 22:6. సామెతలు 22:6 సమూయేలు తల్లి ఇవన్నీ చేసిందండి. ఆవిడకి ఈ టీచింగ్లు లేవు కదండి, ఇవన్నీ కరెక్ట్ చేసింది కాబట్టి అక్కడ మందిరంలో వెళ్ళి అక్కడ వదిలిపెట్టేసిన ఏలి కుమారులు అడ్డమైన పనులు చేసిన ఆవిడ ఏం టెన్షన్ పడలేదు. ఎందుకు తెస్తుందా? శిక్షణ వదిలిపోవట్లేదు, పిల్లవాడు శిక్షణని. సో మన పిల్లలు మన దగ్గర ఉంటే అప్పుడు కరెక్ట్గా మనం నేర్పించవలసిన విధానంలోని ఇవ్వాల్సిన శిక్షణ కరెక్ట్ ఇస్తే చదువులకో ఉద్యోగంకో మన నుండి దూరం వెళ్ళిపోయేటప్పుడు మనము టెన్షన్ పడిపోమండి. మనము టెన్షను పడిపోం. అది లేకపోయేటప్పుడే మనకు టెన్షన్. ఎందుకంటే శిక్షణ కరెక్ట్గా ఇస్తే ఆడ వాట్సాప్లో చింగమన్న నీకేమనిపించింది? నీకు ఎవరు కొట్టించింది? ఏ అమ్మాయి కొట్టిందిరా? ఏమ్మాయి నో, నీకేమి నీ చెక్కు చేతరు ఇక్కడ. ఎందుకంటే శిక్షణ నిడిచిపెట్టదు. ఇంకోటి చేస్తానండి, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పించక ముందు నువ్వు ఆ త్రోవలో నడండి. పేరెంట్స్, నువ్వు ముందు ఆ త్రోవలో నడవకుండా నువ్వు నేర్పడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు చిరాకు కలుగు చేస్తుంది. బిఫోర్ యూ టీచ్ దెమ్ టు వాక్ ఇన్ దట్ వే, ఫస్ట్ యూ షుడ్ వాక్ ఇన్ దట్ వే. నువ్వు అందులో నడాలి ఫస్ట్. ఓకే ఒకసారి బొమ్మ చూడంటారా? నాగరాజు ఇదేదో ప్రవచనంగా చూడొద్దునన్న. ఏమ్మా నాగరాజు ఉమేనా తల్లి? అమ్మ మంచి ప్రవచనం ఇచ్చాడండి మనకి. ఎంతమంది? 1 2 3 4 అమ్మ అటుపటుగా ఉన్నాడు. ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి. పూపంలే. ఓకే, టైప్స్ ఆఫ్ ఫాదర్స్ అని చెప్పి నెక్స్ట్ మనం ముగిద్దాం దీన్ని. ఇక్కడ టైప్స్ ఆఫ్ ఫాదర్స్. ఏటన్నా దొరగారు పట్టుకొని మమ్మల్ని వాయించారు, భర్తలని మీరు మమ్మల్ని పట్టుకుంటున్నారు ఎటన్నా. చక్క కాలు మీద కాలేజ్ కూర్చుని వాళ్ళందరూ హ్యాపీగా. చక్కగా చెల్లి అయితే చక్క కాలు కూడా ఆడించుకొని హ్యాపీగా కూర్చొని ఉంది. అమ్మమ్మ మా ఆయనకే దేవుడిగా నాకేం సంబంధం లేదు అనుకోద్దమ్మా. టైప్స్ ఆఫ్ ఫాదర్స్ నేను చెప్పకముందు ఎందుకు తండ్రుల్లో రకాలు చెప్పాల్సి వస్తుందంటే 7 రకాల తండ్రులు చెప్తున్నాను ఇప్పుడు నేను. 7 టైప్స్ ఆఫ్ ఫాదర్స్ చెప్పబోతున్నాను క్విక్గా. ఎందుకంటే పావుతొక్క 4 కల్లా మనం క్లోజ్ చేస్తాం దీన్ని ఇక్కడ, పావుతొక్క 4కి. ఓకే, 7 టైప్స్ ఆఫ్ ఫాదర్స్ చెప్పకముందు బైబిల్లో ఎక్కడైనా దేవుడు తను ప్రత్యక్షపరచుకున్నప్పుడు తండ్రి అయిన దేవుడుగా తను ప్రత్యక్షపరచుకున్నాడు. గాడ్ ద ఫాదర్, అంతే కదా. ఆ యొక్క తప్పైన కుమారుడు ఇచ్చేసినప్పుడు కూడా ఫాదర్ యొక్క ఫిగర్ అంతా కూడా అక్కడ చూపించాడు. జాగ్రత్తగా తల్లిదండ్రులారా, తప్పైన కుమారుడు తిరిగి వెనక్కి వస్తుంటే ఫస్ట్ థింగ్ వాళ్ళ నాన్న గుర్తు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఎవరితో కనెక్ట్ అయ్యాడంటే పరలోకపు తండ్రితో కనెక్ట్ అయ్యాడు. తండ్రులారా, నీ పిల్లలు నీ గురించి ఆలోచించినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళ కనెక్షన్ ఎక్కడికి వెళ్ళిపోవాలంటే పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. నేను పరలోకపు తండ్రికి విరోధంగా నేను పాపం చేశాను డాడీ. హాహాహా అంటే ఆడికి వాళ్ళ నాన్న గురించి ఆ స్థితిలో, ఆ చెదారం అయిపోయిన స్థితిలో వాళ్ళ డాడీ గుర్తు రాగానే పరలోకపు తండ్రి గుర్తుకొచ్చాడంటే యూ కెన్ అండర్స్టాండ్ వాట్ సార్ట్ ఆఫ్ ఫాదర్ ఈజ్. అద్భుతమైన తండ్రి అయ్యి నిజంగానే. తండ్రులారు జాగ్రత్తమేనండి. ఇక్కడ మీ టచ్ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇది పాయింట్ నేను చెప్పలేదు, బట్ ఐ విల్ టెల్ యూ దిస్ పాయింట్. ఈ టచ్ చాలా ఇంపార్టెంట్. మీ టచ్ ప్రత్యేకంగా తల్లి కౌగిలించుకుంటే పిల్లలకి ప్రేమ ఆప్యాయతలు వస్తాయి, కానీ తండ్రి కౌగిలించుకుంటే భద్రత అనుభవిస్తారు పిల్లలు. చాలామంది పిల్లలు ఈ తండ్రి కౌగిలింతని కోల్పోతున్నారు, ఎందుకంటే తండ్రులు పట్టించుకోకపోవడం అంటే. సెక్యూరిటీ. తప్పైన కుమారుడు తిరిగి వెనక్కి వస్తున్నాడు, చెత్త చేసేసుకున్నాడు బతుకంతా. కానీ ఒకటి మాత్రం వాడు గుర్తుంది వాడికి, మా డాడీ దగ్గరికి వెళ్తే నా చెత్తంతటితో మా డాడీ దగ్గరికి వెళ్తాను, మా డాడీ నన్నుగా అంగీకరిస్తాడు అన్నది ఎప్పుడైతే వాళ్ళు గ్రహిస్తారో పిల్లలు, నీ దగ్గర ఏది కూడా దాయరు. వాళ్ళు హృదయంలో చదువుతున్న గందరగోళాన్ని చక్కగా ఇప్పితో మాట్లాడతారు. బట్ ఫాదర్స్ ఎందుకు తప్పైన కుమారుడు వస్తున్నప్పుడు తండ్రి పరిగెత్తుకొని వెళ్ళిపోయి కౌగిలించుకున్నాడు తెలుసా మీకు? వాడు ఎక్కడో దూరంగా ఉండగానే తండ్రి వాడిని చూచి పరిగెత్తుకొని పోయి వాడిని కౌగిలించుకొని వాడి మెడపేద పని ముద్దు పెట్టసాగినది అక్కడ వాక్యంలోనే. ఎందుకు కౌగిలించుకున్నాడు తెలుసా? ద్వితీయోపదేశకాండం ప్రకారము
ఏ అమ్మాయినా అబ్బాయినా ఆ ఊరికి చెడ్డ పేరు తీసుకొస్తే రాళ్ళతో కూడా చంపి వచ్చాళ్ళే. ఎందుకు తండ్రి పరిగెత్తుకెళ్ళిపోయి ముందు కవర్ చేస్తాడంటే, ఒకవేళ ఊరోళ్ళు రాళ్ళు పడితే నా మీద పడాలి, నా కొడుకు మీద కాదు. ప్రొటెక్షన్, సెక్యూరిటీ, ఆత్మీయ మానసిక శారీరక భద్రత పిల్లలు కోరుకుంటున్నారు నీ నుంచి. బ్యూటీ కదా, బ్యూటిఫుల్ కదా. అంటే చెత్త అంతా చేసేసుకొని వస్తే ఆడదేనండి మంచి వాసన వేస్తుందా? మంచి యాక్స్ ఫాగు సెంట్లు ఉన్నాయా? ఏమి లేవు, కంపు మనసు దగ్గర. కానీ ఈ చెత్త అంతా కూడా ఏది కూడా వాడిని ఆపలేకపోయింది కౌగిలించుకోవడానికి తండ్రిని. తండ్రులారా, కొన్నిసార్లు మీ పిల్లలు వాళ్ళ జీవితాలను చెత్త చేసుకొని మెస్అప్ చేసేసుకొని అవమానంతో వెనక్కి వచ్చినప్పుడు నీ టచ్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. బిఫోర్ నీ నోటి నుంచి వచ్చే నీ పదాల కంటే, నీ టీచింగ్ల కంటే కావాల్సింది నీ టచ్. అది బిల్లీగ్రామ్ చెప్తాడు. బిల్లీగ్రామ్ తన యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో ఉంటే, ఎంతమంది బిల్లీగ్రామ్ గారు తెలుసు? బిల్లీగ్రామ్ గారు గురించి ఎంతమంది విన్నారా? అందరూ తెలుసు కదా బిల్లీగ్రామ్ గారి గురించి. వాళ్ళ కొడుకు పేరు ఫ్రాంక్లిన్ గ్రాహం. సో బిల్లీగ్రామ్ ఒకసారి తన యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో ఉంటే సూటు బూట్లతోని, ఈ కొడుకు ఫ్రాంక్లిన్ గ్రాహము వాడు అప్పటికే టీనేజర్ ఉన్నాడు, కొంచెం బ్యాక్ స్టైడ్ అయిపోయి హిప్పీ వాటిలో ఉన్నాడు. వాడు షక్గా ఎంటర్ అయిపోయాడు ఈ బోర్డు రూమ్లోకి. బిల్లీగ్రామ్ లాంటి స్టేచర్కి ఆ కొడుకు అలా ఎంటర్ అయ్యేసరికి ఎలా ఉంటుందంటే సిగ్గు అయిపోతామంట. మిగతా వాళ్ళకి తెలియదు బిల్లీగ్రామ్ కొడుకు అని. ఇలా చూస్తున్నారు, ఎవడ రైడ్ వచ్చేసాడు లోపలికి, రఫ్ ఫేస్ తని హిప్పీ జూత్తని ఎవడ రైడ్ వచ్చేసాడు. బిల్లీగ్రామ్ లేచాడు. లేచి, హాయ్ మై సన్, వెల్కమ్ మై సన్ అని ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అన్నాడు. ఫ్రెండ్స్, మీట్ మై సన్ ఫ్రాంక్లిన్ గ్రాహం. ఫ్రాంక్లిన్ గ్రాహం తర్వాత రాస్తా అంటాడు, ఆ రోజు మా డాడీ నన్ను అంగీకరించిన విధానం, నన్ను కౌగులించుకునే విధానం నా జీవితాన్ని మార్చివేసింది. ఫాదర్స్ జాగ్రత్త వినండి, నీ ఫిగర్ చాలా ఇంపార్టెంట్ ఇంట్లో. అమెరికాలోని ఒక పాస్టర్ గారు, పేరు మర్చిపోయాను, ఒకే కొడుకు, 15 సంవత్సరాల కొడుకు, జబ్బడ్డాడు. డాక్టర్లు చెప్పారు మీ వాడు ఇక 4th స్టేజ్ క్యాన్సర్ ఉన్నాడు, చచ్చిపోతాడు. హాస్పిటల్లో జాయిన్ చేస్తారు, ట్రీట్మెంట్ అవుతుంది. కానీ డాక్టర్లు పాస్టర్ గారిని పిలిచారు. పాస్టర్ గారు, మీతో ఒక విషయం మేము మాట్లాడాలి, చెప్పండి. మీ కొడుకు ఇంక చచ్చిపోతాడు, అయిపోయింది కానీ మీ కొడుకు చచ్చిపోతాడన్న సంగతి మేము చెప్పలేము. మీ కొడుక్కి మీరే చెప్పాలి తండ్రిగా. మీరు మైండ్ ప్రిపేర్ చేయండి, ఎలా ఉండదో తండ్రికి. సో కొడుకు హాస్పిటల్లో తండ్రి ఇంటికి వెళ్ళాడు. రాత్రంతా ఏడ్చుకొని ప్రార్థన చేశారు, ప్రభా ఎలా నేను చెప్పాలి నా కొడుక్కి, ఎలా చెప్పాలి ప్రభా. సో మార్నింగ్ లేచాడు, వెళ్ళాడు. డాడీ పక్కన, కొడుకు పక్కన కూర్చున్నాడు, చేయి పట్టుకొని ఆ విషయాలు సదా మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత అన్నాడు, కుమారుడా నీకు ఒక విషయం నేను మాట్లాడాలి, నీతో ఒక విషయం నీకు చెప్పాలి నీకు. ఏం డాడీ? సన్, వెరీ సూన్ యు ఆర్ గోయింగ్ టు మీట్ జీసస్. అతి త్వరలో నువ్వు యేసయ్యను కలుసుకోవడానికి వెళ్తున్నావు అనేసరికి పాపాడు షాక్ తినేశాడు. వాడు కళ్ళ నీరు గజాలు కారిపోతాడు కొడుక్కి. ఆ కన్నీరు చూసరికి తండ్రికి ఆపుకోలేకపోతాడు కన్నీరు. ఇప్పుడు అడిగాడు, తండ్రి నానా, ఆర్ యూ ఎఫ్రైడ్ టు మీట్ జీసస్? ఆ యేసు ప్రభుని కలుసుకోవడానికి వెళ్ళడానికి నువ్వు భయపడుతున్నావా అని అడిగాడు. వీడు ఇలా చూశాడు డాడీ వైపు, ఇలా బుర్రూపాడు. నో డాడీ, ఆ యేసు ప్రభు కూడా నీలాగా ఉంటే నాకు ఏ భయం లేదు డాడీ. ఇఫ్ దట్ జీసస్ ఇస్ లైక్ యూ, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్స్. డాడ్స్ జాగ్రత్త. దేవుని యొక్క పిక్చరు బైబిల్ చదవకముందే నీ నుంచి వాళ్ళు పొందుకుంటారు. నీ నుంచి సరి అయిన పిక్చర్ రాకపోతే దేవుని నాకు తప్పుగా అర్థం చేసుకొని దేవుని దూరం అయిపోయే దినాలు ఉన్నాయి. మాకు తెలిసి ఎంతోమంది ఉన్నారు మా చుట్టాల్లోని. నీ ఫిగర్ ఉందే, గాడ్లీ ఫిగరు, పరలోకపు తండ్రిని ప్రతిబింబించే నీ ప్రథమ కర్తవ్యం. ఎప్పుడైతే నువ్వు ఫెయిల్ అయిపోతావో వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోవడం కష్టం, దేవుని వెంబడించడం కష్టం. నీ పిల్లలు ఎవరన్నా తండ్రి నువ్వు ఫెయిల్ అయిపోయింటే దేవుని దగ్గర క్షమాపణ అడుగు. ఇంటికి వెళ్ళిన తర్వాత నీ పిల్లలకు క్షమాపణ అడుగు. ఐఎమ్ సారీ నేను ఫెయిల్ అయిన విషయాల్లోని. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సారీ ఇది చెప్తున్నా నేను.
నా 50th బర్త్డే అప్పుడు 12 years బ్యాక్ ఐఎమ్ టాకింగ్ 12 years బ్యాక్ నా కుమారుడు చిన్న థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లో వాడు నా మీద ఒక చిన్న మూవీ తయారు చేసి ఆ మూవీలోని లాస్ట్కి వచ్చేసరికి వాడు ఎలాగ ఎండ్ చేశారంటే, ఫర్ మీ మై డాడ్ ఈజ్ మై లెజెండ్. ఒక్క స్టేట్మెంట్ నాకు చాలు ప్రభా నాకు ఇది. ఫాదర్స్, నీ కర్తవ్యం మర్చిపోవద్దు. పరలోకపు తండ్రిని, ప్రేమపూర్వకమైన తండ్రిని నువ్వు ప్రతిబింబించాలి. ఓకే, క్విక్గా చూద్దాం. మొట్టమొదటి తండ్రిని ఏమంటారంటే డామినేరింగ్ ఫాదర్స్ అంటారు. ఏం ఫాదర్స్ అండి? అణచివేయు తండ్రులు. నోరెత్తనీడు ఎవరిని. వాడేమైనా మాట్లాడతాడు, డాడీ వినట్, నోరు బుయ్. నేను చెప్పాను గుర్తుంది నిన్న బ్యాగేజ్లోనే, నోరు బుయ్. అరే వినండి డాడీ, నోరు బుయ్. ఈ డాడీ ఇంట్లో లేకపోతే పిల్లలకి ఎంత సంతోషమో. ఈ డాడీకి ఓటీ పడితే ఇంకా సంతోషం. అంతవరకు పిల్లలు గెంతుంటారు, సంతోషంతో ఆనందంతో గెంతుతుంటారు. ఇల్లు డాడీ బైక్ సౌండ్ వినబడుతుంది, క్యాంగ్ క్యాంగ్ క్యాంగ్, లేదా కార్ సౌండ్ వినబడుతుంది, క్యాంగ్ క్యాంగ్ క్యాంగ్. అమ్మ డాడీ అంతవరకు సంతోషంగా ఉన్న ఇల్లు ఒక్కసారి మరి డాడీ వస్తారు, ఈ మూల ఆ మూల. ఈ డాడీ ఎలాగంటారు అవుతారు తెలుసా? బ్రదరు, నన్ను చూస్తే పిల్లలు గజిలాడిపోతారండి. ఎక్కడోడక్కడ గప్చుప్ అండి. మరి నాన్న, నువ్వు పరలోకపు తండ్రిని చూపించట్లేదు, కలకత్తా మాత. బీ కేర్ఫుల్. నువ్వు రాగా నేను పిల్లలు నీ మీద పడి బుద్ధి పెట్టాలి. తీయమ్మా, ఉండే తీయమ్మా, తీయ అనొద్దు. మా పిల్లలు చిన్నగా ఉండేటప్పుడు మా బాబు ఎస్పెషలీ వాళ్ళ డాడీతో చాలా అటాచ్మెంట్. ఎంత అటాచ్మెంట్ అంటే అసలు కొన్ని సంఘటనలు టైం లేదు చెప్పడానికి, అంత అటాచ్మెంట్ ఆడు. సో ఇప్పుడు సేమ్ వాళ్ళ కొడుకు కూడా ఆడు పాత్ర వహిస్తున్నాడు. అదే ప్రార్థన వాళ్ళ కొడుకుతో వాడు వహిస్తున్నాడు. ఆడు ఎలాగుంటాడంటే మా మనవడు దినమంతా వాళ్ళ అమ్మతో ఉంటాడండి. సాయంకాలం అవ్వేసరికి సాయంకాలం 5 దాటిందనుకోండి, వాళ్ళ డాడీ ఇంట్లో లేకపోయారు అనుకో, ఆడితో ఆడుకోవడానికి, ఆడితో టైం స్పెండ్ చేయడానికి ఆడి కోపం వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తుంది. ఇంక 10 సార్లు వాళ్ళు అమ్మకడుతాడు, అమ్మా వెన్ నానా విల్ కమ్, అమ్మా వెన్ నానా విల్ కమ్ అంటాడు. ఎలాగంటే ఆ బెడ్రూమ్లో కట్టెన్ ఉంది, దినమంతా కట్టెన్ తీసి ఆడుతాడు, అంతా చేస్తాడు. రాత్రి చీకటి అయిపోయిన తర్వాత నాన్న ఇంట్లో లేడనుకో, అమ్మా కట్టుని షేకింగ్, అవి ఈజ్ అఫ్రేడ్ అమ్మా అని అంటే వాళ్ళ అమ్మంటారు దినమంతా కట్టుతో ఆడా కదా, నో అవి సో అఫ్రేడ్ అమ్మా అని అంటాడు. మళ్ళీ అనేసి వెన్ నానా విల్ కమ్ అంటే మధ్యలో నీ బైబిల్ స్టడీ, మిడ్ వీక్ మీటింగ్స్ ఉంటాడు, పాస్టర్ కదా, బైబిల్ స్టడీ, వర్షిప్ ప్యాకెట్, ఇవన్నీ ప్రాక్టీస్ అన్నిటికీ వెళ్తారు. ముంబైలో ఏంటంటే మళ్ళీ 6 నుంచి 8 కాదు, వాళ్ళకి స్టార్ట్ అవుతుంది 9 గంటలకి వర్షిప్ ప్రాక్టీస్. 9 గంటలకు స్టార్ట్ అవ్వ 12 గంటల వరకు వెళ్తుంది. అంటే ఆ టైం ఇప్పుడు మంచి నిద్రలో ఉంటాడు కదా. సో తండ్రులారా, తల్లులు మేము ఎంత ప్లే చేసినా కూడా మీరు సెక్యూరిటీ ఇస్తారు కాబట్టి మీరు దగ్గర ఉంటే ఆడికి ఎంత, వాళ్ళకు సాయంకాలం 6-6:30 టైం అప్పుడు వాళ్ళ డాడీ ఉంటే వాళ్ళ డాడీ మీద కాల్ వేసుకొని రాజదర్జాలో కూర్చొని టీవీ చూస్తుంటాడండి. ఆడికి ఎంత సెక్యూర్ ఫీల్ అవుతాడు వాళ్ళ నాన్న ఇంట్లో ఉంటే. తండ్రులారా, డోంట్ బీ యాబ్సెంటీ ఫాదర్స్. యాబ్సెంటీ ఫాదర్స్ కింద పెరిగే పిల్లలు చాలా అభద్రత భావంతో పెరుగుతారు. సెక్యూరిటీ ఉండదు వాళ్ళకి. కాబట్టి పరలోకంలో ఉన్న తండ్రి ఏ విధంగా అయితే సెక్యూరిటీ ఇస్తారో పిల్లలు అర్థం చేసుకోవాలంటే ఇహలోక పరం తండ్రిగా నువ్వు అది చెయ్యాలి. చూడు, స్కూల్లో కూడా చాలాసార్లు చిన్న పిల్లలు గొడవలు ఆడుకుంటే వాళ్ళు ఏడు చెప్తే మా డాడీ పిలుస్తాం, మా డాడీ అని అంటాడు. ఎందుకు అంటే పెద్ద ఏదో డాడీ పెద్ద హీరోలాగా విలన్లో మా డాడీని తీసుకొని వస్తానంటారు. మమ్మీని తీసుకొని వస్తాను చెప్పరు కదా. అంటే మమ్మీ తీసుకొస్తాడు, గందరగోళం అయిపోతుంది తెలుసాడికి. ఓకే, చిన్నప్పుడు ఇదే అయిందండి. మా పిల్లలు స్కూల్లో చదివిన పేరెంట్ టీచర్ మీటింగ్ అవుతుందంటే స్కూల్లోని, వాళ్ళ డాడీ ఏం చేసావు, వెళ్ళి కూర్చొని గమని వచ్చాడు. నేను అలా కాదు, నేను నిలదీసి అడుగుతాను మీ టీచర్ అమ్మ నీకు దండం పెడతా తల్లి నువ్వు రాక మా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేవారు. రెండో తండ్రిని ఏమంటారంటే ప్యాసివ్ ఫాదర్స్.
ఏమీ పట్టించుకోని తండ్రులు, వీళ్ళని ఎన్ఆర్ఐ ఫాదర్స్ అంటాం. ఏ ఫాదర్స్ అండి? ఎన్ఆర్ఐ ఫాదర్స్. ఏమీ పట్టించుకోడు. మరి నాన్న బ్రదరు మీ బాబు వయసు ఎంత అండి అన్నాడు అనుకోండి, గాబరా పడిపోతాడు. అంటే పక్కన పిఏ ఉంటుంది కదా, ఎంత 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 6 సంవత్సరాలండి అంటే ఏమి పట్టించుకోడు. ఆ పిల్లల్లోని ఎలాంటి గందరగోళాలు అవుతున్నాయి, వాళ్ళ యొక్క భావోద్రేక ప్రపంచంలో ఎన్ని గందరగోళాలు అవుతున్నాయి ఏమి పట్టించుకోడు వాడు. ఏంటి తిండేస్తున్నానండి, వాళ్ళు కావాల్సిన చూస్తున్నానండి అనుకుంటున్నావు నువ్వు. కానీ వాడు భావోద్రేక ప్రపంచంలో ఏం జరుగుతుందో నువ్వు చూడాలి, గమనించాలి. వాటి చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, భావోద్రేక ప్రపంచంలో ఏం జరుగుతుందో గమనించాలి. ఒక్క యూసేజ్ చెప్తాను. నేను ఎందుకు ఎక్స్పీరియన్స్ చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవడానికి. మా బాబు వాడు గీతంలో చదువుతున్నప్పుడు సెకండ్ ఇయర్లో సంథింగ్ వాడు డల్ అయిపోయాడు. స్పిరిచువల్గా అన్ని విధాలుగా డల్గా కొంచెం ఉదాహరణగా ఉన్నాడు. నేను గమనించలేదు, తను గమనించింది. తల్లు ఎక్కువ గమనిస్తారు అలాంటివి. తను గమనించి ఏం చేసిందంటే నాకు చెప్పింది, ఎందుకో వాడు డల్గా ఉంటున్నాడు, మీరు వెళ్ళి వాడితో మాట్లాడండి. రాత్రి 11 అయింది, వాడు ఏదో ల్యాప్టాప్ మీద ప్రాజెక్ట్ చేసుకుంటున్నాడు. నేను లోన్కి వెళ్ళి ఇలా భుజమే చేసి, నాన్న ఈజ్ దేర్ ఎనీథింగ్, ఏమైనా ఉందా నాన్న? వాడు ఇలా చూశాడు, అన్నాడు. రెండో క్వశ్చన్, ఏమీ లేదా అని అడిగా. మళ్ళీ వాడు మిమ్మల్ని అడిగితే మీకు నీకు తెలియదమ్మా వెళ్ళమ్మా అంటాడు. ఓకే దట్స్ వై ఫాదర్ టచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మదర్ టచ్ ఉంటుంది కానీ ఆ టచ్ లేదు వదిలిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, సో టచ్ రెండు సెకండ్ టైం ఏమీ లేదా అంటే మూడో క్వశ్చన్, ఆర్ యూ షూరా అన్నాడు. ఏమి లేదు. ఓకే అని చెప్పి నేను ఏం చేశానంటే ఇక్కడ ముద్దు పెట్టాను. ఇక్కడ ముద్దు పెట్టి గుడ్ నైట్, కనెక్షన్ బిఫోర్ కరెక్షన్. ఓకే, ప్రిపేర్ చేస్తుంది టచ్, ఈ ముద్దు. సో మార్నింగ్ 8:30 కాలేజీకి వెళ్ళిపోవాలి. గీతంకి లేవట్లే మనిషి, నాకు తెలుసు వాళ్ళు లేవడనే. 10:30కి లేచి హాల్లో వచ్చాడు. వాళ్ళ మమ్మీ పక్కన కూర్చున్నాడు. మమ్మీ అలా చేసి, ఏం జరిగింది నాన్న, ఏమేం చెప్పు, వాట్ హ్యాపెన్? అక్కడ కన్నీరు కాలుస్తుంటే అంటే మేము మా యొక్క రూమ్లోకి తీసుకెళ్ళిపోయాం. జాగ్రత్తగానండి, మీ పిల్లల్ని మీరు కరెక్ట్ చేసినప్పుడు వాళ్ళ యొక్క తమ్ముడి దగ్గర కానీ చెల్లి దగ్గర కానీ ఎవరి దగ్గర కూడా కనెక్ట్ చేయకండి. సెపరేట్ రూమ్లో పట్టుకెళ్ళిపోండి. అందులో అమ్మమ్మ నాన్నమ్మ దగ్గర అంతకంటే కరెక్ట్ చేయకండి. వాళ్ళకి అమ్మ బాబాయ్ వాళ్ళు మరి గందరగోళం దూరిపోతారు వాళ్ళు. ఓకే, ఎందుకంటే అక్కడ ఇంకా మెషప్ అయిపోతుంది కానీ మంచిగా జరగదు అక్కడ. ఎందుకంటే వాళ్ళకున్న ప్రేమ అలాంటిది పాపం, వాళ్ళు మనం తప్పట్లేం పాపం. సో లోనికి తీసుకెళ్ళిపోయాం. చెప్పినాను వాట్ హ్యాపెన్. జాగ్రత్తనండి, వాడు ఏం చెప్పాడు, డాడీ మమ్మీ ఒక అమ్మాయి ఒక మెడిసిన్ చదువుతున్న అమ్మాయి తను ప్రపోజ్ చేసుకుంది నాకు. సో బ్యూటిఫుల్ గర్ల్. ఓకే, ప్రపోజ్ చేసుకుంది నన్ను. నేను ఎమోషనల్ డిస్టర్బ్ అయ్యాను. భావోద్రేక పరంగా నేను కొంత డిస్టర్బెన్స్ నాకు కలిగింది. నాకు ఏం చేయాలి అర్థపట్టాయి నాకు. సో అప్పుడు వెంటనే తల్లుళ్ళు ఎవర్రా అది అనకండి, అది నువ్వు చెప్పలేదులే, అఫ్కోర్స్ నేను చెప్పలేదు. మనకి ఇమ్మీడియట్గా ఎవరు అటాక్ దాని ఉదయం దొరగారు అన్నారు, అటాక్ ద ప్రాబ్లం నాట్ ద పర్సన్ అన్నాం కదా, రైట్. ఆ విధంగా సో ఓకే ఇవన్నీ కామనేరా అని అనుకుంటా. దెన్ నెక్స్ట్ కొంత మేము కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాడికి ప్రార్థన చేసి లేచి వచ్చేద్దాం అనుకుంటున్నాం రూమ్ నుంచి. మమ్మీ డాడీ వెయిట్ అన్నాడు. ఫోన్ తీశాడు. మా ఎదురుగానే అమ్మాయికి ఫోన్ చేశాడు. అమ్మాయికి ఫోన్ చేసి, సారీ నీ ప్రపోజల్ నేను యాక్సెప్ట్ చేయలేను, ఎందుకంటే నా ఫెయిత్ నీ ఫెయిత్కి పూర్తిగా డిఫరెంట్. ఐ కెనాట్ యాక్సెప్ట్ యువర్ ప్రపోజల్ బికాస్ మై ఫెయిత్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ ఫెయిత్. క్లోజ్. భావోద్రేక ప్రపంచం చూడకుండా ఏమీ పట్టించుకోకుండా మేము తిరిగేస్తే మినిస్ట్రీలోనే పోతారు పిల్లలు. తల్లిదండ్రులారా, నీ యొక్క ప్రాథమికమైన పరిచయం నీ పిల్లలు, నీ బైబిల్ స్టడీలు నీ యొక్క అవి కాదు, మా సెమినార్లు అంతకంటే కాదు. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నారు.
చిన్న పిల్లలు ఎత్తుకునే స్టేజు, మీరు ఫుల్ అటెన్షన్ వాళ్ళకి ఇవ్వాల్సిన స్టేజు, వయసులో ఉన్న పిల్లలు తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ చేతులు ఎత్తారు? చిన్నపిల్లలు అంటే మీ ఫుల్ అటెన్షన్ వాళ్ళతో సమయం గడపాలి అంటే అన్ని వయసు వాళ్ళకి ఇస్తాం, కానీ మరీ చిన్న పిల్లలకి ప్రతిదీ వాళ్ళకి చేయాలి కదా, వాళ్ళ గురించి వాళ్ళంతా వాళ్ళు చేయించుకోలేరు కాబట్టి మనం అన్నీ చేయాలి. అలాంటి వయసు ఉన్న తల్లిదండ్రులు, పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి ఇక్కడ. వెరీ గుడ్. నేను ఎందుకు ఇది అడిగానంటే, మీరు అంతవరకు సపోజ్ మ్యారేజ్ ఇక్కడే మీరు సపోజ్ మీరు యూత్గా ఉన్నారు, ఈ చర్చిలో మీకు మ్యారేజ్ అవ్వింది, మీరు చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వారు, అంతా చేశారు. ఇప్పుడు మీరు అది చేయలేకపోతున్నారు. డోంట్ ఫీల్ గిల్టీ. గిల్టీ ఏం మాత్రం కూడా మీరు ఫీల్ అవ్వనక్కర్లేదు. దట్ ఈస్ యువర్ ప్రైమరీ మినిస్ట్రీ నౌ. అర్థమైందండి? మీ ప్రాథమికమైన పరిచర్య నీ కొడుకు, అది. నీ పిల్లడు, కూతురు. నేను ఎందుకు చెప్తానంటే, మా మనోడు పుట్టిన తర్వాత మా కాళ్ళు తన పెళ్ళికి ముందు నుంచే మా బాబా చర్చికి పాస్టర్కి వెళ్ళక ముందే తన మెంబర్ అక్కడ యూత్గా ఉన్నది. సో వెరీ యాక్టివ్. పాస్టర్ కప్పుల తర్వాత అంత యాక్టివ్. సో బాబు మనోడు పుట్టిన తర్వాత చాలా గిల్టీ ఫీల్ అయిపోతున్నా, ఆంటీ నేను ముందులాగా ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నాను ఆంటీ, నాకు చాలా బాధ అనిపిస్తుంది, పాస్టర్ వైఫ్గా నేను ఎంతో చర్చ్ నా నుండి ఎక్స్పెక్ట్ చేస్తాను కదా. నేను అన్నాను, పాప నువ్వు అలాగే ఏమీ ఫీల్ అవ్వట్లేదు. దేవుడు నీకు కొంతకాలం వేరే మినిస్ట్రీ ఇచ్చాడు. ఏంటంటే నీ కొడుకుని 100% ఈ మినిస్ట్రీకి నీ మైండ్, నీ అటెన్షన్ అంతా నువ్వు ఇవ్వు. నువ్వు ఏ మాత్రం కూడా నువ్వు ఫీల్ అవ్వనక్కర్లేదు. కాబట్టి మీతో చెప్తున్నాను, ఎందుకంటే ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వడానికి ఏం చేయకొట్టదు. మీరు బాగా ఇన్వాల్వ్ అయ్యి సడన్గా పిల్లలు వచ్చిన తర్వాత సాతాన్ మీ చెప్తుంది, ఏంటి నువ్వు ఏ మాత్రం చర్చ్ మినిస్ట్రీ పట్టించుకొని పిల్లలు కొంతమంది చర్చిలో కూడా మాట్లాడుతుంటారు. దట్ ఈస్ ఫులిష్నెస్. ఆ టైం అప్పుడు దేవుడు మీరు కోరుకునేది ఏంటి? ఎందుకంటే వాళ్ళు వదిలేసి గాలికి మీరు చర్చిలో మీరు ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయి అంతా చేసేసి రేపు పొద్దున దేవుని దూరం అయిపోతే దేవుడు సభాష్ అని మీకు ఏమి కిరీటాలు ఇవ్వడు. సో వాళ్ళు పట్టించుకోండి. ఎలా పట్టించుకోవాలంటే చియర్ఫుల్లీ. ఇప్పుడు దేవుని ఆరాధించడం చాలామంది వస్తారు చర్చిలోని, అందరూ చియర్ఫుల్లీ ఆరాధిస్తారా? కొంతమంది ఆదివారం వారంలో 6 రోజులు పనిచేసాము, ఇది 7వ రోజు దేవునికి ఇవ్వాల్సి. కానీ కొంతమంది ఎలాగ వస్తారు ఆరాధనకి? ఉత్సాహంతో ఆరాధిస్తారు. నువ్వు ఇప్పుడు మీ పిల్లలు పట్టించుకుంటున్నావు, ఇది నువ్వు ఇచ్చే దేవునికి ఇచ్చే ఆరాధన. ఉత్సాహంతో ఎంజాయ్ చేస్తూ చెయ్యి, అంతేగాని ఎప్పుడు పెద్ద అవుతారో కాదు. ఎందుకంటే మళ్ళీ రాదండి ఆ స్టేజ్. మన పిల్లలు మన దగ్గర ఉండాలి, మన వాళ్ళతో ఆడుకోవాలి, వాళ్ళతో సమయం గడపాలి. నేను అది మిస్ అవుతున్నాను. ఇప్పుడు నాకు కావాలన్నా కూడా నాకు అది దొరకదు. కాబట్టి ఈ స్టేజ్ని భారంగా బలవంతంగా చూడొద్దండి. ఇది మనకిచ్చిన ధన్యత అని చెప్పి సంతోషంగా ఉత్సాహంతో వాళ్ళతో సమయము గడుపుతాం. అర్థమైందండి? ప్యాసివ్ ఫాదర్స్ కింద ఏమి పట్టించుకొని తండ్రుల కింద కూడా మాట్లాడుతున్నాను. ఏమి పట్టించుకొని తండ్రుల కింద పిల్లలు అభద్రతా భావాలతో పెరుగుతారని సైకాలజిస్టులు చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 4వ తండ్రిని 4వ తండ్రి అనుకుంటారు. 4వ తండ్రి ఏమంటారంటే డిజానెస్ట్ ఫాదర్. మాట ఇచ్చి నిలబెట్టుకోడు, యథార్థత లేని తండ్రి. ఒరే సాయంకాలము మిమ్మల్ని అందరినీ సర్కస్ తీసుకెళ్తాండ్రా, గాజువాక సర్కస్ అంటాడు. ఈ లోపుగా పిల్లలు రెడీ అయిపోతారు, సర్కస్. ఈ లోపుగా ఎవడో ఫోన్ చేస్తాడు, అన్నా ఈరోజు నువ్వే బైబిల్ స్టడీ తీసుకోవాలన్నా. వచ్చేస్తాను తమ్ముడు, వచ్చేస్తాను. బైబిల్ స్టడీ వెళ్ళి పోతాడు. ఇక్కడ సర్కస్ పోవడం ఏదీ లేదు. నెక్స్ట్ 2వ రోజు ఉంటాడు. 2వ రోజు రే సారీ కూడా చెప్పండి, ఇక్కడ ఈరోజు వస్తాను రా, తీసుకెళ్తాను, రెడీగా ఉండండి. పోనీ రెడీగా ఉంటారు. ఆ రోజు ఉండడు. 3వ రోజు ఈరోజు ఖచ్చితంగా తీసుకెళ్తాను రా మీకు అంటాడు. అంటే తమ్ముడు అన్నకు పొడుస్తాడు, డాడీ అనట మనట సర్కస్ తీసుకెళ్తాడట, జోకురా. జాగ్రత్త వినండి, ఒక్క మాట మీకు జాగ్రత్త వినండి. ఇక్కడ ప్రొఫౌండ్ ట్రూత్ మీకు టీచ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక అద్భుతమైన సత్యాన్ని మీకు టీచ్ చేస్తున్నాను. శారీరక తండ్రిగా నువ్వు పిల్లలకి మాట ఇచ్చి నిలబెట్టుకోకపోతే రేపు పొద్దున్న వాళ్ళు పరలోకపు తండ్రి వాగ్దానాలు ఇస్తున్నప్పుడు నమ్మడం కష్టమైపోద్ది వాళ్ళకి. తెలుసా మీకు అది?
ఇవన్నీ స్పిరిచువల్గా లింక్ అయిన విషయాలు మీతో మాట్లాడుతున్నాను. నాట్ ఈవెన్ జస్ట్ సైకలాజికల్, బట్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ మాట్లాడుతున్నాను. నీ పిల్లడికి నువ్వు తండ్రిగా నువ్వు మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోకపోతే పరలోకపు తండ్రి వాళ్ళకి వాళ్ళకి వాగ్దానం ఇస్తున్నప్పుడు నమ్మడం కష్టమైపోదా? మా డాడీలుగా చెప్పానులే. బీ కేర్ఫుల్ తండ్రులారా. మరొక తండ్రిని ఏమంటారంటే థ్రెటనింగ్ ఫాదర్స్, బెదిరించే తండ్రి. రాయ్ తోలు తీసేస్తాను, మక్కలు ఎరగొట్టేస్తాను, కాలు ఎరగొట్టేస్తాను, దుమ్ములు ఎరగొట్టేస్తాను, బ్రేక్ ఇన్స్పెక్టర్, కట్టే పని ఉండదు, అంత ఎరగొట్టే పని డాడీకి. దీనిలో ఏమంటారంటే స్క్రాప్ యార్డ్ ఫాదర్స్ అంటారు. స్క్రాప్ యార్డ్లు అంతా ఎరగొట్టవే కదా. మరొక తండ్రిని ఏమంటారంటే విస్ఫోటన తండ్రులు, ప్రేలుడు తండ్రులు, ఎక్స్ప్లోడింగ్ ఫాదర్స్. ఈ నాన్నకి వాళ్ళ యొక్క మూడ్స్ మీద లింక్ కంట్రోల్ ఉండదు. ఈ నవ్వుతే ఇల్లంతా నవ్వియాలి. ఈ డాడీ సీరియస్ కూడా ఇల్లంతా సీరియస్. ఈ నవ్వుతున్నాడు అనుకుంటే డాడీ నవ్వుతాడు, నవ్వడం అమ్మో డాడీ సీరియస్ అమ్మో అంటే అంటే ఈ మూడ్స్తో తిప్పేస్తుంటాడు అనమాట. అట్లా నటన నేర్పిస్తున్నారు పిల్లలకి అక్కడ ఈ మూడ్స్తోనే. ఓకే, మరొక తండ్రిని ఎవరనంటే బిజీ ఫాదర్స్, తీరిక లేని తండ్రి. BUSY బిజీ అన్న పదానికి రిక్వైర్డ్ అనే భక్తుడు చక్కటి ఎబ్రివేషన్ ఇచ్చాడు. BUSY బిజీ అంటే బీయింగ్ అండర్ సాటన్స్ యోక్ అన్నాడట. బీయింగ్ అండర్ సాటన్స్ యోక్, సాతాను కాడి కిందకి వెళ్ళిపోవడం. నీ పిల్లలకి సమయం ఇవ్వలేనంత బిజీ అయిపోతే నీ పనిలో కానీ ఆ దేవునికి అక్కర్లేదు, ఆ మినిస్టర్ అంతకంటే దేవునికి అక్కర్లేదు. నెక్స్ట్ లాస్ట్ ఫాదర్, దీంతో మనం క్లోజ్ చేస్తాం మనం. ఆఖరి తండ్రి ఏమంటారంటే వైజ్ ఫాదర్, జ్ఞానవంతుడైన వివేకవంతుడైన తండ్రి. షేక్స్పియర్ చక్కటి మాట అన్నాడు, ఇట్ ఈజ్ వైజ్ ఫాదర్ దట్ నోస్ హిస్ చైల్డ్. జ్ఞానవంతుడైన తండ్రికి వాళ్ళ కొడుకు ఏంటో వాళ్ళ పిల్లవాడు ఏంటో తెలుసు. అంటే ఆడ ఏజు వయసు అది కాదు, ఆ పిల్లవాని యొక్క అన్ని యాంగిల్స్లో అది తెలుసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో మనకి ఇందాక చెప్పాను కదా, యెహోషువ 24:15. యెహోషువ ఏమంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాం. ఇక్కడ చూడండి, సపోజ్ ఇతను వైస్ ఫాదర్ కాదనుకోండి, ఎవరు? యెహోషువ. నేనును ఆ సంగతి నాకు తెలీదు ప్రభా, ఆ పిల్లల సంగతి నాకు తెలియదు, నేను మాత్రం ప్రభా నీ కొరకే తుది శ్వాస వరకు, వాళ్ళ సంగతి తెలియదు ప్రభా అంటే పావయ్య ఎవడక్కావు నువ్వు, ఎవడక్కాలి నువ్వు? ఆ ఏరియా అలాగే చేశాడు. చాలా మంది భర్తలు భార్యల ఆత్మీయ ఎక్కడున్నారో తెలియదండి. భార్యలు కూడా స్ట్రగుల్స్ ఏంటి, ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నారు ఆత్మీయ జీవితంలో, ఎక్కడ డ్రై ఏరియాలు ఉన్నది, కేవలం ఆయన భక్తి, ఆయన ఈ మినిస్ట్రీయే. సో తెలివైన తండ్రి అంటే ఇక్కడ యెహోషువ ఏంటంటే నేనును అంటే యెహోషువకు తెలుసు తన ఆత్మీయంగా ఎక్కడున్నాడో, వాళ్ళు కూడా నాకు తెలుసు ఎక్కడున్నారు ఆత్మీయంగా. ఒక మంచి తండ్రి తన ఆత్మీయంగా ఎక్కడున్నాడో అది తెలియాలి, వాళ్ళ పిల్లలు ఆత్మీయంగా ఎక్కడున్నారో అది తెలియాలి. ఈ రెండు తెలియకపోతే మాత్రం ఆ ఇల్లు దరిద్రమే, ఫెయిల్డ్ హోమ్ అది. As a wise father, I should know where I am standing spiritually. At the same time, where my children are standing spiritually, I should know. తెలియకపోతే గందరగోళం ఇల్లంతా. సో ఇక్కడ నేను స్టాప్ చేస్తాను ఈరోజు టీచింగ్. సో అడుగుదాం ప్రభుకి. సామెతలు 22:6 గుర్తు చేసుకుందాం. చనక్ అని కూడానే ఈ నోట్స్ అంతా మీకు ఇవ్వబడుతుంది, మీకు PDF రూపంలో ఈ నోట్స్ అంతా మీకు వస్తుంది. ఓకే, కాబట్టి దాన్ని తీసుకోండి, నోట్స్ని పాస్టర్ గారికి పెడతారు మీకు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, అడుగుదాం ప్రభుకి. ప్రభుకి అడుగుదాం, నేను ఎక్కడున్నాను, నువ్వు ఎక్కడున్నావు? తండ్రులారా, ఉదయం దొరగారు షాన్ గారు మాట్లాడిన దగ్గర నుంచి మనతో చాలా విషయాలు మాట్లాడాడు, భర్తలుగా తండ్రులుగా మన యొక్క బాధ్యతల గురించి. బట్ ఫాదర్గా ప్రభా ఈ సమయంలో నీ పాస్ అందుకు వస్తున్నాం తండ్రి. అనేక విషయాలు మీరు మాతో మాట్లాడారు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మేము పెర్ఫెక్ట్ పేరెంట్లు కాదు తండ్రి, ఎన్నో లోపాలున్న తల్లిదండ్రులమే, కానీ మాకు నేర్పించండి అయ్యా తండ్రి.
ఇక మేము ఈ దినం నేర్పించిన సత్యాలు బట్టి స్తోత్రాలు. రేపు దినం కూడా అనేక విషయాలు మీరు నేర్చుకోవడానికి ఇష్టపడుతుండగా తండ్రి, మీరే మొత్తం మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న ఫర్ ద వండర్ఫుల్ మెసేజ్. సో ఇది మనకు ఒక పాఠం. చాలా బిజీగా ఉంటాం మనం, బిజీ వరల్డ్లో. కోట్లు ఇచ్చిన పిల్లల్ని స్పిరిచువల్గా ట్యూన్ చేయకపోతే వాళ్ళు ఒక రోజులో పాటు చేస్తారు. సో కనుక పిల్లలకి టైం కేటాయించాలి. యాజ్ ఎ పేరెంట్గా మనం ఎలా పెంచాలో తెలియకపోతే వాళ్ళు పాజిటివ్స్ నెగిటివ్స్ నోట్ చేసుకుని డైలీ ప్రేయర్ చేస్తే దేవుడు జ్ఞానం ఇస్తాడు ఎలా పెంచాలో. రైట్, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగల దేవ, మరోసారి నీ పాసానికి వస్తా ఉన్నాం. ఇంతవరకు మీ సన్నిధి, మీ సహాయం మాతో ఉంచినందుకు వందనాలు దేవ. ఈ లోకంలో మా పిల్లలకి ఎన్నో ఇస్తున్నాం, కానీ నీతో నడిచే భాగ్యం మేము ఇవ్వట్లేదు ప్రభా. అది లేకుండా మేము అన్నీ ఇచ్చిన ప్రభా ఒక్క రోజులో నాశనం చేయగలరు దేవా. నీతో నడవాలంటే మేము ముందు మా పిల్లలతో టైం స్పెండ్ చేయాలి. మేము మీతో టైం స్పెండ్ చేయాలి ప్రభా. అప్పుడే మా పిల్లల భవిష్యత్తుని మేము కట్టగలం. వారికి మేము ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభా, నీతో నడిచేటువంటి అలవాటు మేము నేర్పిస్తే, వాక్యాన్ని అంటిపెట్టుకునే జీవించే జీవితం నేర్పిస్తే ప్రభా, మేము వెళ్ళిపోయినా వాళ్ళు నీ కోసం బ్రతకగలరు ఈ లోకంలో దేవా. మేము లేకపోయినా ఈ లోకంలో విశ్వాస వీరులుగా తయారవ్వగలరు. మా పిల్లలకు నీతో నడవడం నేర్పించడానికి సహాయం చేయండి. మేము ఏదో ఇవ్వాలనుకుంటున్నాం, కానీ దేవా నిన్ను వాళ్ళకి చూపించలేకపోతున్నాం ప్రభా, నిన్ను ఇవ్వలేకపోతున్నాం ప్రభా. క్షమించండి. ఈ రీతి ఎంతమంది తల్లిదండ్రులు అయితే ప్రభా పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోతున్నారు, పెయిన్గా ఫీల్ అవ్వడానికి ప్రభా. పిల్లలతో స్పెండ్ చేస్తేనే వాళ్ళ మనస్తత్వం అర్థమవుతుంది దేవా. రోజులో కొంత సమయం వారితో గడపడానికి సహాయం చేయమని, ప్రతి కుటుంబం ప్రభా ఒక మంచి క్రిస్టియన్ హోమ్గా తయారవడానికి, క్రైస్ట్ సెంటర్ కుటుంబంగా తయారవడానికి, విత్తబడిన మాటలు హృదయంలో రాసుకోవడానికి సహాయం చేయమని, మర్చిపోకుండా ప్రభా ఇంప్లిమెంట్ చేయనట్లుగా, భార్య భర్తల మధ్య ఐక్యత ఉండినట్లు ప్రభా దేవ. పేరెంటింగ్ చేస్తున్నప్పుడు భార్య భర్తల మధ్య మిస్కమ్యూనికేషన్ లేకుండా, ఐక్యత లోపం లేకుండా ఉన్నప్పుడు పిల్లలు చక్కగా లోబడతారని తెలుసుకోవడానికి సహాయం చేయమని, అందరినీ మీ చేతులకు అప్పగిస్తే ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని నూరంతలుగా దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని కృప, యేసుక్రీస్తు ప్రభు యొక్క శాంతి సమాధానం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ మనకును సకల పరిశుద్ధులందరికీ ఆయన రాకడ వరకు తోడై ఉండి ఆశీర్వదించి భద్రపరిచి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అక్క.